Let us start with question number illustration 9. K Limited prepares consolidated financial statements to 31st March each year. During the year ended 31st March 2002, K Limited entered into the following transactions. What I am doing first, explain and show how the tax consequences, current and deferred, of the three transactions would be reported in its statement of P&L and other comprehensive income for the year ended 31st March 2002, assuming tax rate 25%. అది ఏమడుగుతున్నట్టు సింప్లీ కరెంట్ డిఫర్డ్ ట్యాక్స్ ఎలా చేస్తావు. ఓకే. On 1st April 2001, K Limited purchased an equity investment for 2 lakhs. The investment was designated as fair value through other comprehensive income. On 31st March 2002, the fair value of the investment was 2,40,000. In the tax jurisdiction in which K Limited operates, unrealized gains and losses arising on the revaluation of investments of this nature are not taxable unless the investment is sold. K Limited has no intention of selling the investment in the foreseeable future. అడికి ఏమాత్రం ఇంటెన్షన్ లేదంట, అమ్మే ఉద్దేశం ఏమాత్రం లేదంట. ఓకే. పర్చేజ్ రేట్ ఇన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నాం 1st ఏప్రిల్న. 31st March 2002కి దాని ఫేర్ వాల్యూ ఎంత ఉంది, 2,40,000. అంటే క్లోజింగ్ యొక్క లెటర్ స్టార్ట్ ద ఆన్సర్. ఫస్ట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఈ పర్టికులర్స్, క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేసు, డిఫరెన్స్, డిటిఏ ఆర్ డిటిఎల్. ఓకే. ఇన్వెస్ట్మెంటు యాజ్ ఆన్ 31st March 2002. అండ్ ఇందుకని అడిగాడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు 31st March ఈచ్ ఇయర్. 31st Marchకి చేయమంటున్నాడు. క్యారింగ్, మనం ఇది బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ కాబట్టి క్లోజింగ్ క్యారింగ్ అమౌంట్. వాట్ ఈస్ ద క్యారింగ్ అమౌంట్? ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వాజ్ 2,40,000. మన బుక్స్లో ఫేర్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు, క్లోజింగ్ 2,40,000. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 2,40,000 ఉంది వాల్యూ. కానీ ట్యాక్స్ బేస్లో ఏమైంది, ట్యాక్స్ బుక్స్లో మనం కొన్న రేట్గా ఉండిపోద్ది. ఆడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడు కాబట్టి వాడు బుక్స్లో 2 lakhsకే ఉంటుంది. ఓకే. సో దట్స్ ఇట్. చెప్పు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి. ఇన్వెస్ట్మెంట్ అంటే అసెట్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కింద 2 lakhs కింద ఉంది. క్యారింగ్ అమౌంట్ పైన ఉంది. సో టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి 2,40,000, 2 lakhs రావాలంటే తగ్గాలంటే 40,000 డిఫరెన్స్ తగ్గాలి. అంటే అసెట్ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. అంటే ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిక్రీజింగ్, అసెట్ తగ్గుతుంది. అసెట్ తగ్గుతుందంటే ఏంటి, డిటిఎల్ లైబిలిటీ, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ. ఇది ఎంత ట్యాక్స్ రేట్, అది చెప్పిన ట్యాక్స్ రేట్ 25% అంట. 40,000 ఇంటూ 25% చేయి. 40,000 ఇంటూ 25% ఎంత, 10,000. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ 10,000. సో ఈ 40,000 ఇప్పుడు ఏమంటావు దీన్ని, ఇక లైబిలిటీ ఉంది కాబట్టి ట్యాక్సిబుల్ టెంపరీ డిఫరెన్స్ టీటీడీ అంటాం. ఓకే. అయితే నెక్స్ట్ ఏంటి, డీటెయిల్ రాగానే వాట్ ఈస్ ద ఎంట్రీ. కాకపోతే అక్కడ చూడు, ఆ క్వశ్చన్ ఇంకోటి చెప్తాడు. ద ఇన్వెస్ట్మెంట్ వాజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఫెయిర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్కి అక్కడ రూట్ చేస్తానంట. సో నువ్వేం చేస్తావు, డిటిఈ డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ బ్రాకెట్లో ఓసీఏకి ట్రాన్స్ఫర్ చేస్తావు. ఓసీఏ టు డిటిఎల్ 10,000. దట్స్ ఇట్, డన్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, అన్లెస్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సోల్డ్, K Limited has no intention of selling the investment in the foreseeable future. కరెంట్ ట్యాక్స్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు నువ్వేం చేసావు, డిఫర్ ట్యాక్స్ చేస్తావు. నెక్స్ట్ ఏంటి, కరెంట్ ట్యాక్స్ ట్రీట్మెంట్ రాయాలి. కరెంట్ ట్యాక్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ట్యాక్సబుల్ ప్రాఫిట్ మీద పడేదే కరెంట్ ట్యాక్స్. ఇక ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఏమైనా ఉందా నీకు? ట్యాక్సబుల్ ప్రాఫిట్ అంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో అమ్మేసినప్పుడే కదా నీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా ప్రాఫిట్ జనరేట్ అయ్యేది. యు ఆర్ నాట్ సెల్లింగ్, there is no selling, as there is no selling, we are not selling, there is no profit is earned. So profit లేకపోవడం వల్ల ఏమైంది, కరెంట్ ట్యాక్స్ రాదు. కరెంట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, no profit as per tax. That's it, done. Next, on 1st August 2001, K Limited sold products out to A Limited, a wholly owned subsidiary. K Limited
ప్రిపేర్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంట. ఇప్పుడు కే లిమిటెడ్ అనేవాడు ఎవడో పేరెంట్, వాడు ఏ లిమిటెడ్ అనేది ఓన్లీ ఓన్ సబ్సిడరీకి సేల్ చేస్తున్నాడు ప్రోడక్ట్స్ని. ఎంతట 80,000 ప్రోడక్ట్స్ని వర్త్ అమ్మాడు అనమాట. జ్యూరిస్డిక్షన్ కే లిమిటెడ్ ఫర్ కే లిమిటెడ్ సోల్డ్ ప్రొడక్ట్స్ టు ఏ లిమిటెడ్, ఏ ఓన్లీ ఓన్ సబ్సిడరీ ఆపరేటింగ్ ఇన్ ద సేమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ యాజ్ కే లిమిటెడ్ ఫర్ 80,000 అమ్మేడు గూడ్స్. దాని యొక్క కాస్ట్ ఎంత 64,000. బై 31st March 2002 ఏ లిమిటెడ్ హ్యాడ్ సోల్డ్ 40% ఆఫ్ దీస్ గూడ్స్, సెల్లింగ్ ద రిమైనింగ్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఇయర్. అంటే 40% అమ్మేశాడంట. దీనికి ఒక వర్క్ ఇన్వెంటరీని చూడు. ఇన్వెంటరీ దీనికి కూడా క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేసు, డిఫరెన్స్, డీటెయిల్. సో బిఫోర్ దిస్ వీ విల్ మేక్ వన్ వర్కింగ్ నోట్. ఆప్షన్ అయితే కాస్ట్ ఎంత, కాస్ట్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా, అంతే. మనకి కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 80,000, దాని మీద మన పడ్డ కాస్ట్ 64,000. ఓకేనా. అయితే మన ప్రాఫిట్ ఎంత వస్తుంది 80,000 మైనస్ 64,000, 16,000 ఇస్ ద ప్రాఫిట్. అయితే మన సబ్సిడరీకి అమ్మినప్పుడు వాడు ఏం చేశాడు 40% అమ్మగలిగాడు. అంటే 40% ఎంత 64,000 మీద 40% 25,600, ఇందులో 40% 32,000, టోటల్ ప్రాఫిట్లో 40% అంటే 6,400. ఓకే. మీసేగా 60% అన్సోల్డ్ ప్రోడక్ట్. ఓకే. ఇక్కడ ప్రాఫిట్లోకి వచ్చేసాక ఎలా చూడాలంటే దీన్ని మొత్తం 16,000లో 40, సో నువ్వు టోటల్ 100% అమ్మేస్తే 16,000 ప్రాఫిట్ రియలైజ్ అవుతుంది. కానీ నువ్వు ఎంత అన్నావు 40%. సో అమ్మిన దానికే కదా నువ్వు ప్రాఫిట్ రియలైజ్ అవ్వాలి. సో రియలైజ్డ్ ప్రాఫిట్ ఎంత 6,400. మిగిలినది అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అనమాట. ఇది అమ్మినప్పుడే నువ్వు రియలైజ్ అవుతావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది మనం ఏం చేసుకుంటాం అంటే మన బుక్స్లో ఇది మన సబ్సిడరీదే కాబట్టి ఇంకా నా క్లోజింగ్ ఈవెన్ దో నేను సెల్ చేసినా సరే సబ్సిడరీకి నా బుక్స్లో క్లోజింగ్ వాల్యూ రాసుకుంటాను. ఎందుకంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేసేది. అప్పుడు ఏమైతే నాకు నా బుక్స్లో ఇంకా క్లోజింగ్ స్టాక్ ఉంటుంది కదా, అప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుంది 38,400 ఉంటుంది క్లోజింగ్ స్టాక్. అంటే నా క్లోజింగ్ ఇన్వెంటరీ యొక్క క్యారింగ్ వాల్యూ ఎంత 38,400, అంతే కదా. అకౌంట్స్లో క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ ఎలిమినేటింగ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ 38,400 ఉంటుంది నా దగ్గర స్టాక్లో. సో నాకు క్లోజింగ్ స్టాక్ ఎంత వేసుకుంటాను 38,400 క్యారింగ్ అమౌంట్. ఇయర్ ఎండ్కి వచ్చేసరికి నా బుక్స్లో నా ఇన్వెంటరీ వాల్యూ 38,400 ఉంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏం చేస్తాడు, ఎలా చూస్తాడు, వాడు అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మైనస్ చేయడు. ఏం చేస్తాడు వాడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు, మొత్తం 80,000 సెల్లింగ్ ప్రైస్కి అమ్మావు, దాంట్లో నువ్వు ఎంత అమ్మగలిగావు 32,000 అమ్మావు, ఇంకా అమ్మనది ఎంత 48,000. ఆడు సెల్లింగ్ ప్రైస్ మీద చూసుకుంటాడు. అంటే ఆడేమో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మైనస్ చేయడు. మనం ఏమంటున్నామంటే ఇది మన సబ్సిడరీ కాబట్టి సబ్సిడరీకి ప్రాఫిట్ అమ్మినా అది పెద్ద మనం పట్టించుకోము, వీ విల్ రికగ్నైజ్ ఇట్ కాస్ట్ అంటాం. కానీ వాడు అలా ఉండవు. వాడు ఏంటంటే 80,000కి సేల్ చేసావు, అందులో యాక్చువల్గా సేల్ అయిందంతా 40%, క్లోజింగ్ ఎంత ఉంది 48,000. సో యూ రికగ్నైజ్ ఆ ట్యాక్స్ బేస్లో ఆడ ఏం రికార్డ్ చేస్తాడంటే 48,000 ట్యాక్స్ బేస్ రికార్డ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మళ్ళీ చూడు, దట్స్ ఇట్. ఇన్వెంటరీ ఏంది ఎసెట్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ 48,000 ఎక్కువ ఉంది, మన బుక్స్లో తక్కువ ఉంది, పెంచాలి. ఎసెట్ ఈజ్ ఇంక్రీజింగ్. సో డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 9,600, దాని మీద 9,600 ఇంటూ ట్యాక్స్ రేట్ ఎంత 25%, అంటే 2,500 డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ క్రియేట్ అవుతుంది. రైట్. సో ఎసెట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దానికి ఎంట్రీ ఏంటి, డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ అకౌంటెడ్ ఆర్ టు డివిటీ డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని చెప్పి P&L పంపించేస్తాం ఈ 2,400ని. ఓకే, 2,400 ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు డిఫర్డ్ ట్యాక్స్ అయిపోయింది. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ మై కరెంట్ ట్యాక్స్, మొత్తం నేను సెల్ చేసింది ఎంత అని చెప్పి రియలైజ్ అవుతున్నాడు 48,000. కాదు యాక్చువల్గా అక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను ఎంత రియలైజ్ అయ్యాను, ప్రాఫిట్ 6,400 రియలైజ్ అయ్యా. చూడు
నేను రియలైజ్ అయిన ప్రాఫిట్ ఎంత 6400. సో నేనేం చేయాలి, 6400 ఇంటూ 25% అని చెప్పి 1600. అంతే కదా, నేను అమ్మినప్పుడు నేను ఎంతైతే రియలైజ్ అవుతానో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ చేయాలి. కాకపోతే మనోడు ఏం చేస్తుందంటే అలా చేయట్లే. నువ్వు 80,000 సరుకు అమ్మావు, 80,000 అమ్మితే నీకు అందులో పడ్డ కాస్ట్ 64,000 అంటే మిగిలినంత 16,000 నీ ప్రాఫిట్. సో 16,000 మీద ట్యాక్స్ కట్టని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్తున్నాను అనమాట. చూడేది ఇక్కడ. సో వాడు ఏం చేసాడు, యాజ్ పర్ ICAI 16,000 మీద 25% కట్టుకొని 4,000 ప్రాఫిట్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద రియలైజ్డ్ ప్రాఫిట్. ట్యాక్సిబుల్ ప్రాఫిట్ మీద కట్టేది కరెంట్ ట్యాక్స్ కాబట్టి కరెంట్ ట్యాక్స్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ ఆర్ బ్యాంకు ఎంత అవుతుంది, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అకౌంటెడ్ ఆర్ టు కరెంట్ ట్యాక్స్ లైబిలిటీ. చూడు, సారీ, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు కరెంట్ ట్యాక్స్ లైబిలిటీ రికగ్నైజ్ చేయి. కరెంట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత అవుతుంది, 4,000. ఓకే. సో కరెంట్ ట్యాక్స్ ఎంత రికార్డ్ చేయాలి. సో నార్మల్గా అయితే యాక్చువల్గా రియలైజ్ అయిన ప్రాఫిట్ చేయాలి. ఎలాగా 6,400 నాకు రియలైజ్ అయింది. 6,400 ఇంటూ 25% అంటే 1,600 రియలైజ్ చేయాలి లాజిక్ ప్రకారం. కానీ ఐసీ కూడా అలా చేయట్లేదు కాబట్టి యూ షుడ్ నాట్ రైట్ దట్ ఆన్సర్. ఇదే గుర్తుంచుకో. టైం ఎక్కువైపోతుంది. నెక్స్ట్ C Limited on 31st October 2001, K Limited received a 2 lakhs from a customer. This payment was in respect of the services to be provided by K Limited from 1st November 2001 to 31st July 2002. K Limited recognized revenue of 1,20,000. రెవెన్యూ ఎంత రికగ్నైజ్ చేశాడట, 1,20,000. మొత్తం మనం ఒక కస్టమర్ దగ్గర నుంచి 2 lakhs రిసీవ్ చేసుకున్నాం. అందులో రెవెన్యూ ఎంత రికగ్నైజ్ చేసుకున్నాం అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ ఇన్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2002కి 1,20,000 అండ్ విల్ రికగ్నైజ్ ద రిమైండర్ ఇన్ ద ఇయర్ ఎండెడ్ 31st నెక్స్ట్ ఇయర్లో మిగిలిన బ్యాలెన్స్ రికగ్నైజ్ చేసుకుంటానంట. అండర్ ద ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ ఇన్ విచ్ K Limited operates, 2 lakhs received was included in the taxable profits in the year end 31st March. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సింపుల్, మొత్తం నా కస్టమర్ దగ్గర నేను ఎంత రిసీవ్ చేసుకున్నాను, 2 lakhs రిసీవ్ చేసుకున్నాను. అంటే మన బుక్స్లో ఎలా రాసుకుంటాం చూడు, మనం డబ్బులు రిసీవ్ చేసుకున్నాం 2 lakhs. సో అందులో రెవెన్యూ ఎంత రికగ్నైజ్ చేస్తున్నాం, 2 రెవెన్యూ చెప్పి 1,20,000. మిగిలిన బ్యాలెన్స్ అడ్వాన్స్ ఇన్కమ్ అని చెప్పి లైబిలిటీ చూపించుకుంటున్నాం 80,000. అది నెక్స్ట్ ఇయర్ కాబట్టి. అయితే అండర్ ద ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎలా చేశారంట చూడు, అండర్ ద ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ ఇన్ విచ్ K Limited operates, 2 lakh received in the year 2000 October 2001 was included in the taxable profits. వాడేం చేశాడంట ఇన్కమ్ ట్యాక్స్, నేను అలా చేయను, మొత్తం ఎంత రిసీవ్ చేసుకున్నా క్యాష్ 2 lakhs టు రెవెన్యూ అని చెప్పి 2 lakhs వేసేసాడు. యాజ్ రిసీవ్డ్ క్యాష్ ఒకేసారి కాబట్టి నీ రెవెన్యూ 2 lakhs అని వేసేస్తున్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఈ అడ్వాన్స్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో 8 lakhs చూడు, అడ్వాన్స్ ఇన్కమ్ 80,000కి మనం ప్రిపేర్ చేయాలి. క్యారింగ్ అమౌంట్ అంతా మన బుక్స్లో 80,000 అడ్వాన్స్ ఇన్కమ్ ఉంది, లైబిలిటీ ఉంది. కానీ ట్యాక్స్ బేస్లో ఏమన్నా ఉందా, దెర్ ఇస్ 0. సో వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్. అడ్వాన్స్ ఇన్కమ్ అన్నది లైబిలిటీ, నా లైబిలిటీ నా బుక్స్లో ఎక్కువ ఉంది కానీ ట్యాక్స్ బుక్స్లో లేదు. సో ఐ హ్యావ్ టు రెడ్యూస్ మై లైబిలిటీ. ఎప్పుడైతే లైబిలిటీ రెడ్యూస్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. అంతే కదా, చూడు డిఫరెన్స్ ఎంత 80,000, అదేమవుతుంది డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. ఓకే, 20,000 నేను ఏం చేస్తున్నాను, డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ అయితే వాట్ ఈజ్ ఎంట్రీ, డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ అకౌంటెడ్ టు DT ఎక్స్పెన్సెస్ అకౌంటెడ్ ఆర్ ఏంది, డెఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ సారీ అసెట్ కదా, అసెట్ టు DT ఎక్స్పెన్స్ ఎంత 2 lakhs కాదు 20,000 80,000 ఇంటూ 25% కాబట్టి 20,000. ఓకే డన్. నెక్స్ట్ ఏంటి, కరెంట్ ట్యాక్స్ ఎంత అని నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రకారం ఎంత రిసీవ్ చేసుకున్న రెవెన్యూ 2 lakhs.
2 lakhs మీదే కదా చేసేది ఇంటూ 25%, 2 lakhs ఇంటూ 25% కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని చెప్పి 50,000 వేస్తాడు. అంటే ఆడు ఎలా రాసుకుంటాడు కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని, కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు కరెంట్ ట్యాక్స్ లైబిలిటీ 50,000. కరెంట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత చూడు 50,000. డిఫర్డ్ ట్యాక్స్ ఎంత వచ్చింది, డిడక్టబుల్ టెంపరరీ డిఫరెన్స్ ఏమో 80,000, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ 20,000. డన్. Let us start with question number 16. Okay. Illustration 16. X Limited prepares a consolidated financial statements on 31st March to each year. During the year ended 31st March 2018, following events affected the tax position of the group. Y Limited, a wholly owned subsidiary of X Limited, made a loss adjusted for tax purposes 30 lakhs. Okay. Y Limited is unable to utilize this loss against the previous tax liabilities. సో వై లిమిటెడ్ అనే సబ్సిడరీ ఏమైందట, ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్, ఇది ఒక వై లిమిటెడ్ సబ్సిడరీ మేడ్ లాస్ ఎంత, ట్యాక్స్ పర్పసెస్ లాస్ అడ్జస్టెడ్ ఫర్ ట్యాక్స్ పర్పస్ 30 lakhs, ఈజ్ అనబుల్ టు యూటిలైజ్ ద లాస్ అగెన్స్ట్ ద ప్రీవియస్ ట్యాక్స్ లయబిలిటీస్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డస్ నాట్ allow వై లిమిటెడ్ టు ట్రాన్స్ఫర్ ద ట్యాక్స్ లాసెస్ టు అదర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. హౌవెవర్ ఇట్ allows వై లిమిటెడ్ టు క్యారీ దిస్ లాస్ ఫార్వర్డ్ అండ్ యూటిలైజ్ ఇట్ అగెన్స్ట్ ద కంపెనీస్ ఫ్యూచర్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్. ఓకే, ఈ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఫ్యూచర్లో ఉన్న ట్యాక్స్ ప్రాఫిట్స్ని అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నాడు. కాకపోతే ఏంటి, ద డైరెక్టర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ డు నాట్ కన్సిడర్ దట్ వై లిమిటెడ్ విల్ మేక్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ ఇన్ ద ఫోర్సిబుల్ ఫ్యూచర్. సో నువ్వు ఇప్పుడు ట్యాక్సిబుల్ లాసెస్ అంటే ఏంటి, మన దగ్గర ఏమున్నాయి, ట్యాక్సిబుల్ లాసెస్ ఉన్నాయి. ఎంత ఉంది ట్యాక్సిబుల్ లాసెస్, లాస్ అడ్జస్టెడ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ 30 lakhs ఉన్నాయి. ఓకే, 30 lakhs. అయితే ఇది లాస్ అంటే ఏంటి, ఈ ట్యాక్స్ లాసెస్ అనేవి ఫ్యూచర్లో నీ యొక్క ట్యాక్స్ లయబిలిటీని తగ్గిస్తుంది. అంటే ఇది ఏంది, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్. ఇది ఎప్పుడు నీ ఇట్లా చేయొచ్చు అంటే 3 conditions ఉన్నాయి. ఒకటి ఏంటి, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ రివర్సల్ అన్న ఉండాలి, లేదంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్ అన్న ఉండాలి, ఫ్యూచర్ ప్రాఫిట్స్ లేదు అనుకుంటే ట్యాక్స్ ప్లానింగ్ అన్న ఉండాలి కదా. ఇందులో వాడు ఏం డీటెయిల్ రివర్సల్ చెప్పలేదు, ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఏమి ఉండవని చెప్తున్నట్టు. చూడు ఇక్కడ, against the company to the directors do not consider the Y Limited will make taxable profits in the foreseeable future. ఫ్యూచర్లో ఏ ప్రాఫిట్స్ ఉండవంట. సో ఏ విధంగానే అది క్రైటీరియన్ సాటిస్ఫై అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, లాస్ అడ్జస్టెడ్ టు ట్యాక్స్ పర్పస్ 30 lakhs DTA బట్ నాట్ ఫోర్సిబుల్ ఫ్యూచర్, సో డు నాట్ రికగ్నైజ్ DTA. నువ్వు ట్యాక్స్ లాసెస్ నీ దగ్గర ఉన్నాయి, కానీ దాన్ని రికగ్నైజ్ చేయడానికి నీ దగ్గర ఏముంది, ఈ 3 conditions మీట్ అవ్వట్లేదు కాబట్టి యూ షుడ్ నాట్ రికగ్నైజ్ DTA. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని నువ్వు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ షుడ్ నాట్ రికగ్నైజ్ DTA, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని రికార్డ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి, జస్ట్ బిఫోర్ 31st March 2018. నెక్స్ట్, X Limited committed itself to closing a division after the year and making a number of employees redundant. Therefore, X Limited recognized a provision for closure costs 20 lakhs in its statement of financial position as at 31st March 2018. ఒక డివిజన్ క్లోజ్ చేసేస్తున్నాం, దానికి అయ్యే కాస్ట్ ఎంత అంట 20 lakhs, దానికి మనం ప్రొవిజన్ రికగ్నైజ్ చేసాం. ఓకే, ప్రొవిజన్. అయితే ఇన్కమ్ ట్యాక్స్ సెటిల్స్ యాక్ట్ అలౌస్ డెడక్షన్స్ ఫర్ క్లోజర్ కాస్ట్ ఓన్లీ వెన్ ద క్లోజర్ యాక్చువల్లీ టేక్స్ ప్లేస్. ఎప్పుడైతే యాక్చువల్లీ జరుగుతుందో అప్పుడే నేను ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇస్తాడట ప్రొవిజన్. ఇన్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019, ఎక్స్ లిమిటెడ్ ఎక్స్పెక్ట్స్ టు మేక్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ విచ్ ఆర్ వెల్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 20 lakhs ఆన్ 31st March 2018. ఎక్స్ లిమిటెడ్ హ్యాడ్, ఇదేంటి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేవాడు యాక్చువల్లీ టేక్స్ ప్లేస్, ఎప్పుడైతే యాక్చువల్లీ టేక్స్ అయినప్పుడే నేను అది ప్రొవిజన్ యూ కెన్ రికగ్నైజ్ కాస్ట్ అని చెప్తున్నాడు. సో ఇన్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019, ఎక్స్ లిమిటెడ్ ఎక్స్పెక్ట్స్ టు మేక్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ విచ్ ఆర్ వెల్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 20 lakhs. ఓకే, ట్యాక్సిబుల్ ప్రాఫిట్స్ ఉన్నాయంట. 31st March 2018 హ్యాడ్ ట్యాక్సిబుల్ టెంపరరీ డిఫరెన్సెస్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 20 lakhs. సో ఇదంతా పాయింట్ కాదు, మన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకేముంది, ప్రొవిజన్ అనేది ఉంది. ఆ ప్రొవిజన్ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలన్నది పాయింట్. సో ప్రొవిజన్ తీసుకురా, ప్రొవిజన్ అది క్యారింగ్ అమౌంట్స్లో బుక్స్లో ఎంత చూపిస్తావు, క్యారింగ్ అమౌంట్ 20 lakhs ప్రొవిజన్. కానీ ట్యాక్స్ లయబిలిటీ బుక్స్లో ట్యాక్స్ బేస్లో ఏమొస్తుంది అంటే రాదు. ఎందుకు రాదంటే
అది ఎప్పుడైతే యాక్చువల్గా ఇంకర్ అవుతామో అప్పుడే ఇస్తానంటున్నాడు కాబట్టి ట్యాక్స్ బుక్స్లో అదేం చూపించట్లేదు ప్రొవిజన్ని. ఓకే, ప్రొవిజన్ అనేది ఏంటి? లైబిలిటీ. వీ షుడ్ మూవ్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్లో ఏమీ లేదు. లైబిలిటీ ఏమో బుక్స్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు బుక్స్లో తగ్గించాలంటే ఏంటి? లైబిలిటీ తగ్గుతుందంటే డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ ట్యాక్స్ అసెట్. డిఫరెన్స్ ఎంత? 20 lakhs మీద ట్యాక్స్ రేట్ ఎంత చెప్పాడు? 20% చెప్పాడు ట్యాక్స్ రేట్. సో 20% చేస్తే 4 lakhs, అది DTA అవుతుంది. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ద year ended 31st March 2017, Excel Limited capitalized development cost which satisfied the criteria in paragraph 57 intangible. సో ఏం లేదు, క్యాపిటలైజ్డ్ డెవలప్మెంట్ కాస్ట్ అది ఇంటాంజిబుల్ అసెట్కి క్రైటీరియా మీట్ అవుతుందంట. ద టోటల్ అమౌంట్ క్యాపిటలైజ్డ్ వాస్ 16 lakhs. ఓకే, ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బిగాన్ టు జనరేట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫర్ ఎక్సెల్ లిమిటెడ్ ఫ్రమ్ 1st January 2018. ఎప్పటి నుంచి జనరేట్ చేస్తుందట ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్లో టు ద కంపెనీ? ఫ్రమ్ 1st January 2018. ద డైరెక్టర్స్ ఆఫ్ ఎక్సెల్ లిమిటెడ్ ఎస్టిమేటెడ్ దట్ ద ప్రాజెక్ట్ వుడ్ జనరేట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ 5 years. లైఫ్ ఎంత? 5 years ఇచ్చాడు ఫ్రమ్ ద డేట్. ద డెవలప్మెంట్ అండ్ ఎక్స్పెండిచర్ వాజ్ ఫుల్లీ డిడక్టబుల్ అగెన్స్ట్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2018. అయితే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనం ఎలా చేస్తూ ఉంటాం? అది ఇంటాంజిబుల్ అసెట్ కింద క్రైటీరియన్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఓవర్ ద పీరియడ్ వీ ఆర్ అమోర్టైజింగ్ ద కాస్ట్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ మంత్స్ మనం ఏం చేస్తామంటే దాని యూజ్ఫుల్ పీరియడ్ నుంచి ఓవర్ దట్ యూజ్ఫుల్ లైఫ్, దాని లైఫ్ని బట్టి మనం ఏం చేస్తాం? అమోర్టైజ్ చేసుకుంటూ వస్తాం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏం చెప్తున్నాడు? ది డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వాజ్ ఫుల్లీ డిడక్టబుల్ అగెన్స్ట్ ద ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2018. 31st March 2018 ఎంతైతే నువ్వు ఇంటాంజిబుల్ అసెట్ని రికార్డ్ చేయడానికి కాస్ట్ అయితే అదంతా ఒకేసారి తీసేసుకోని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ట్యాక్స్ బేస్లో ఏమవుతుంది? 0 అసెట్ క్రియేట్ అయింది, అలాగే కంప్లీట్లీ అమౌంటైజ్ అయిపోయింది. 0 వచ్చి 16 lakhs మైనస్. సో ట్యాక్స్ బేస్లో ఇప్పుడు 0 అయిపోతుంది. ఓకేనా? సో ఇంటాంజిబుల్ అసెట్ అనేది ట్యాక్స్ బేస్లో 0. ఓకే, నెక్స్ట్ ఏంటి? మన బుక్స్లో ఏం చేస్తాం? ఓవర్ ద పీరియడ్ అమౌంటైజ్ చేసుకుంటున్నాం. సో దాని మొత్తం కాస్ట్ ఎంత? 16 lakhs. అయితే ఆ 16 lakhs మనం ఎలా అమౌంటైజ్ చేస్తున్నాం? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ అంటే మంత్స్. ఇప్పుడు January, February, March అంటే 3 months. 3 months డివైడెడ్ బై 12. దాని తర్వాత ఓవర్ దట్ లైఫ్ 5 years చేస్తే ఎంత అయింది? దాని అమౌంటైజ్డ్ కాస్ట్ తీసేస్తే 15,20,000. సో ఇంటాంజిబుల్ అసెట్ బుక్స్లో ఎక్కువ ఉంది, ట్యాక్స్ బేస్లో తక్కువ ఉంది. టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి బుక్స్లో ఎక్కువ ఉంది ట్యాక్స్ అసెట్ తగ్గిపోతుంది. ఇంటాంజిబుల్ అసెట్ ఈజ్ డిక్రీజింగ్. సో వెన్ అసెట్ ఈజ్ డిక్రీజింగ్ ఇట్ ఈజ్ ఎ లైబిలిటీ. సో డిటిఎల్ ఎంత? 15,20,000 మీద ట్యాక్స్ పర్సెంట్ 25% అంటే ఎంత చూడు? 15,20,000 ఇంటూ 25% ఎంత? 3 lakh అంతే కదా? ఎంత పర్సెంటేజ్? 20%. సారీ 15,20,000 ఇంటూ 20% ఎంత? 3,04,000. డన్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇలిస్ట్రేషన్ 16లో నెక్స్ట్ పాయింట్ ఏంటి? 4th పాయింట్. ఇది కామన్ పూల్ క్వశ్చన్. సో దీనికన్నా సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ మొత్తం చూడు. దీనికన్నా ఇంకో క్వశ్చన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. దీనికన్నా చూడు, బారోడ్ 100 lakhs, దానికి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఎంత? ట్రాన్సాక్షన్ కాస్ట్ 2 lakhs, 3-year పీరియడ్ ఇచ్చాడు. రీపేయబుల్ ఆన్ 31st March ఇంత రీపేయబుల్. నో ఇంట్రెస్ట్ వాజ్ పేయబుల్ ఆన్ ద లోన్. ఇంట్రెస్ట్ ఏం పే చేసి డైరెక్ట్గా రీపేమెంట్ చేసేటప్పుడు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నాడు? సో ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఫర్ ద ట్యాక్స్ డిడక్షన్ ఎంత? 34,3,800 విల్ బీ క్లెయిమబుల్. అంటే ఎక్స్ట్రా ఇది పే చేస్తాను. అయితే ఇక్కడ ఇందులో ఎక్స్ప్లెయిన్ హౌ each of these events would affect the deferred tax assets liabilities in the consolidated financial statement rate of corporate income tax ఇచ్చాడు. సో దీనికి ఇదంతా ఏం చెప్తుందంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ లైబిలిటీ ఉంది. ఆ లైబిలిటీ క్యారింగ్ అమౌంట్ ఎంత, ట్యాక్స్ బేస్ ఎంత, దాని మీద డిఫరెంట్ ట్యాక్స్ అసెట్ వచ్చిందా లైబిలిటీ వచ్చిందా అన్నది కనుక్కోవడమే క్వశ్చన్ ఇది. కాకపోతే దీనికన్నా ఇంకో క్వశ్చన్ ఉంది సేమ్, అది చేద్దాం. సో ఇక్కడ చూడు, సో ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్. ఇది ఏంటంటే క్వశ్చన్ 27 లేదు క్వశ్చన్ సేమ్ అదే, ఇది ఒకటే పాయింట్. చేద్దామా? ఆన్ 1st April 2019 పేరెంట్ లిమిటెడ్ బారోడ్ 50, ఎంత బారో చేసుకుంది? 50 lakhs. ద కాస్ట్ ఇంకర్డ్ బై పేరెంట్ లిమిటెడ్ ఫర్ అరేంజింగ్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యేట? 1 lakh ట్రాన్సాక్షన్ కాస్ట్. ఆన్ ద సెట్ డేట్ అండ్ దిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ డిడక్ట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫర్ అకౌంటింగ్ ఇయర్ 2009. ద లోన్ వాజ్ గివెన్ ఫర్ ఏ
3-year పీరియడ్ అంతా 3 years. యాజ్ పర్ అగ్రిమెంట్ నో ప్రిన్సిపల్ ఆన్ ఇంట్రెస్ట్ వాజ్ పేయబుల్ ఆన్ ద లోన్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద లోన్. డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద 3 yearsలోనే వాడు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ ఏం పే చేయడట. బట్ అమౌంట్ రీపేబుల్ ఉన్న 3 years తర్వాత 31st March 2012 వాడంత విల్ బీ పేయబుల్ బుల్లెట్ పేమెంట్ మొత్తం ఇంత 50 lakhs తీసుకున్నప్పుడు 65,21,900 ఎత్తున్నాడు, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు అనమాట ఆఫ్టర్ ది పీరియడ్. యాజ్ పర్ పేరెంట్ లిమిటెడ్ దిస్ ఈక్వేట్స్ టు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఫర్దర్ ఎక్స్పెన్స్ ఆఫ్ 15,21,900 విల్ బీ క్లెయిమబుల్ ఫ్రమ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ టిల్ లోన్ ఈజ్ రీపేడ్ 31st March 2002. ఇక్కడ ద రేట్ ఆఫ్ కార్పొరేట్ ఇక్కడ వరకు ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే, కాకపోతే ఇక్కడ ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఎక్స్ప్లెయిన్ అండ్ షో హౌ ఈచ్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ వుడ్ ఎఫెక్ట్ ద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఆర్ లైబిలిటీయా కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో యాజ్ ఆన్ 31st March 2020. అయితే ఇది ఎక్స్ట్రా పాయింట్. You are also required to examine whether the effective rate of interest arrived by the parent limited for the loan 50 lakhs is in accordance with Ind AS or not. ఇది కొత్త పాయింట్ ఇందులో, సో అందుకని ఇదే చేద్దాం. సో షల్ స్టార్ట్. ఫస్ట్ ఏంటి మన సింపుల్, ఇక్కడ మనం బారోయింగ్ చేసుకుంటున్నాం, డబ్బులు బారో చేసుకుంటాం అంటే అది ఫైనాన్షియల్ లైబిలిటీని మన టార్గెట్ ఏంటంటే క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ కంపేర్ చేసి డిఫర్ ట్యాక్స్ అసెట్ వచ్చిందా లైబిలిటీ వచ్చిందని కనుక్కుంటే సమ్ అయిపోయా. ఇండియస్ డాలర్లో క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ డిటిఆర్ డిటిఎల్ ఫైనాన్షియల్ లైబిలిటీ ఎంత ఉంది ట్యాక్స్ బుక్స్లో and this expenditure is qualified for deduction under income tax act 1920. The loan was given for ఏంటంటే this expenditure is qualified for deduction under the income tax act. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇది అలౌబుల్ అని చెప్పాడు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, బారో చేసుకున్నప్పుడు వెంటనే ట్యాక్స్ బుక్స్లో ఏంటి బారో అమౌంట్ వస్తుంది డైరెక్ట్ 50 lakhs. ఓకే, అయితే ఇక్కడ ఫైనాన్షియల్ లైబిలిటీ ఎంత అన్నది మనకు తెలియనప్పుడు దానికోసం వర్కింగ్ నోట్ వేస్తాం. చూడు వర్కింగ్ నోట్ ఏం చెప్తుంది, దెర్ ఇస్ నో ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్, సో నో కాంపౌండింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవ్వలేదు. ఓన్లీ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ప్రీమియం ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఫేర్ వాల్యూ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్ అనుకుంటాం. అయితే ఇక్కడ ఫేర్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 50 lakhs ఇచ్చాడు, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎంత 1 lakh తీసేస్తే ఎంత వచ్చింది, ఫేర్ వాల్యూ 49 lakhs. ఓకే, ఇప్పుడు ఎల్ఐటీ టేబుల్ ఓపెనింగ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ క్లోజింగ్ 31st March ఎప్పుడు చేసుకున్నాం అప్పు 1st April 2019, 31st March 2020కి క్లోజింగ్. ఓపెనింగ్ ఎంత, ఓపెనింగ్ ఫెయిర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అదే కదా ఫెయిర్ వాల్యూ దీంట్లో ఓపెనింగ్ అయింది. ఫెయిర్ వాల్యూ 49 lakhs కాబట్టి ఆడి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు 10% అని చెప్పాడు. సో 10% తీసుకున్నాం. ఓకే, రీపేమెంట్ ఏమైనా చేస్తాడా, రీపేమెంట్ ఏమేం చేయడు. క్లోజింగ్ ఎంత ఉంటుంది 53 ఫస్ట్ ఇయర్ ఎండ్కి క్లోజింగ్ ఇంట్రెస్ట్ క్లోజింగ్ 5390. అయితే ఇక్కడ చూడు పాయింట్, అడేమడుగుతున్నాడు డిఫర్ ట్యాక్స్ అసెట్ని ఇప్పుడు అడిగాడు 31st March 2020కి. 31st March 2020కి క్లోజింగ్ ఎంత ఉంది 5390. సో ఇప్పుడు ఎంత అయింది 5390,000. సో ఫైనాన్షియల్ లైబిలిటీ అంటే ఏంటి, లైబిలిటీ ట్యాక్స్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్కి వెళ్ళాలి. ట్యాక్స్ బేస్లో లైబిలిటీ తక్కువ ఉంది కానీ మన దగ్గర ఎక్కువ ఉంది. సో మనం లైబిలిటీ తగ్గాలి. ఎంత తగ్గుతుంది, మనకి బుక్స్ నుంచి లైబిలిటీ తగ్గాలి టువర్డ్స్ ట్యాక్స్ బేస్కి వెళ్ళాలంటే. వెన్ లైబిలిటీ ఈజ్ డిక్రీజింగ్ హౌ విల్ రికార్డ్ దే, దాన్ని డిఫర్ ట్యాక్స్ అసెట్ కింద రికార్డ్. లైబిలిటీ తగ్గుతుందంటే అసెటే కదా. సో ఇంత, సో యాక్చువల్ డిఫరెన్స్ మీద 20% ట్యాక్స్ రేట్ కడితే ఇంత వచ్చింది. డన్. అయితే వాడు ఇంకేం అడిగాడు, యు ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ ది వెదర్ ది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అరైవ్డ్ బై ద పేరెంట్ లిమిటెడ్ ఫర్ లోన్ 50 lakhs ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికబుల్ ఇన్ డేస్ ఆర్ నాట్. ఎఫెక్టివ్ రేట్ ఏదైతే ఇచ్చాడో అది ఇన్ డేస్ 109కి ఎగ్జాక్ట్గా ఉందా లేదా, అంటే
ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఏమైంది, మనం ఎంతైతే పేమెంట్ చేసుకుంటాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్, ఓవర్ ద పీరియడ్ అది ఏమైంది అంటే కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోద్ది. ఆ 3 years యొక్క ఎల్ఈటీ టేబుల్ వేసుకుంటే లోన్ అమోర్టైజేషన్ టేబుల్ కంప్లీట్లీ ఎలిమినేట్ అయిపోద్ది కాబట్టి గేమ్ నుంచి. సో ఎల్ఈటీ టేబుల్ కంటిన్యూ చేస్తాం 31st March 2021కి, 31st March 2022కి. ఇది నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అయితే దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఇస్తావు, క్లోజింగ్ మళ్ళీ ఓపెనింగ్, ఇంట్రెస్ట్, క్లోజింగ్. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ నీకు ఎంత వచ్చింది, క్లోజింగ్ ఎంత వచ్చింది. సో ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ గివెన్ ఇన్ క్వశ్చన్ కరెక్ట్ యాజ్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గివెన్ ఇన్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్ యాజ్ బ్యాలెన్స్ షీట్ మ్యాచెస్ విత్ ద బ్యాలెన్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో క్లోజింగ్ పీరియడ్ ఎంత సెటిల్మెంట్ చేస్తున్నాడు ఎగ్జాక్ట్గా చూడు 65,21,900. సో రెండు మ్యాచ్ అయిపోయాయి కాబట్టి సెటిల్మెంట్ అయిపోయినట్టే, దట్స్ ఇట్. సో ఎఫెక్టివ్ రేట్ కరెక్ట్గానే ఇచ్చాడని చెప్తున్నాం క్లోజింగ్. So let us go with the next question. Question number 1. QA Limited is in the process of computation of deferred taxes as per the applicable Ind AS. QA Limited had acquired 40% shares in GK Limited for an aggregate amount of 45 crores. The shareholding gives QA Limited significant influence over GK Limited, but not control. Therefore, the said interest in GK Limited is accounted using equity method. Under equity method, the carrying value of the investment in GK Limited is 70 crores on 31st March 2017. So, ఇప్పుడు 31st March 2017 ఎంత ఉంది పర్టికులర్స్, క్యారింగ్ ట్యాక్స్ బేస్డ్ డిఫరెన్స్, డిటిఎల్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. QA Limited is in the process of computation. అయితే QA Limited has acquired 40% of shares in GK Limited. ఈ GK Limited ఏం చేసింది, QA Limited wants to calculate DA deferred tax asset. ఓకే చూడు ఇక్కడ ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ GK Limited. QA Limited GK Limitedలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యొక్క క్యారింగ్ వాల్యూ 31st March 2017కి ఎంత 70 crores. అయితే ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ 45 crores ఎక్కువ మనం ఎంత కొన్నామంట 45 crores కొన్నాం. ఎక్వైర్డ్ 40% ఆఫ్ షేర్స్ ఇన్ GK Limited అట్ 45 crores. ఓకే 45 crores దగ్గర కొన్నాం అంటే అది కొన్నదే కదా ట్యాక్స్ బేస్లో ఉండేది. సో దట్ ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ వెళ్ళాలి. డిఫరెన్స్ ఎంత 25 crores అంటే ట్యాక్స్ బేస్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ తగ్గించాలి, ఎసెట్ని తగ్గిస్తాం. అంటే ఏంటి, ఎసెట్ తగ్గిస్తే డిటిఎల్. ఓకే డిఫరెన్స్ డన్. నెక్స్ట్ ఏంటి 31st March 2007 అయిపోయింది. దాని తర్వాత 31st March 2018 ఎంత ఉంది, 31st March 2018 31st March 2018కి 75 crores ఉంది. ఓకే 75 crores అయితే కానీ మనం స్టార్టింగ్ డే 1లో కొన్నప్పుడు వాల్యూ ఎంత 45 crores. డే 1 కొన్నప్పుడు వాల్యూ 45 crores. ఓకే అదే ట్యాక్స్ బేస్లో అదే ఉంటుంది, కొన్న రేటే ఉంటుంది. సో డిఫరెన్స్ ఎంత, ఇప్పుడు మళ్ళీ ఎంత సేమ్. ఎసెట్ తగ్గుతుంది, ఎసెట్ తగ్గుతుందంటే ఏమొస్తుంది, డిటిఎల్ వస్తుంది. డిటిఎల్ వస్తుంది, డిటి ఎక్స్పెన్సెస్ అకౌంటెడ్ అట్ P&L అకౌంట్, అదే డిటిఎల్. రెండిట్లో ఎంత ఆన్సర్. నెక్స్ట్ సమ్ చేసే ముందు చిన్న కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ఓకేనా, కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిఫర్డ్ ట్యాక్స్ అరైజింగ్ ఆన్ బిజినెస్ కాంబినేషన్ అనేది టాపిక్. ఏంటంటే ఇక్కడ సెల్లర్ ఒక ఎక్వైరర్ కంపెనీ, ఒక పర్చేసింగ్ కంపెనీ, ఒక సెల్లింగ్ కంపెనీ ఉంది. సెల్లింగ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్టేటస్, క్యారింగ్ అమౌంట్ ఎంత, ఓకేనా, దాని యొక్క ఫెయిర్ వాల్యూస్ డీటెయిల్స్ అండ్ క్రెడిటర్స్ యొక్క 2 lakhs ఉన్నారు. అయితే పర్చేసింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కంపెనీని ఎక్వైర్ చేయడానికి పీసీ ఎంత ఇస్తుందంటే 43 lakhs ఇస్తుంది. 43 lakhs ఇస్తూ అది నెట్ అసెట్స్ నుండి కొనేసుకుంటుంది. నెట్ అసెట్స్ అట్ ఫెయిర్ వాల్యూ దగ్గర కదా కొనుక్కునేది, ఫెయిర్ వాల్యూ దగ్గర కొనుక్కుంటే దానికి ఎంత ఇస్తుందంటే 30 lakhs పే చేస్తుంది. అప్పుడు ఇంకా ఎంత ఎక్స్ట్రా పే చేస్తుంది పీసీ, దాని నెట్ అసెట్స్ ఏమో 30 lakhs, కానీ మనం ఎంత పే చేస్తున్నాం 43 lakhs, అంటే 13 lakhs ఎక్స్ట్రా పే చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ గుడ్ విల్. మాకు తెలిసిందే కదా ఇది. ఓకే అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కానీ
డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కానీ అరైజెస్ ఆన్ బిజినెస్ కాంబినేషన్ అరైజ్ అయినప్పుడు మేక్ ఇట్ నెట్ అసెట్స్ ఆటోమేటికలీ ఇట్ ఈస్ అడ్జస్టెడ్ ఫ్రమ్ గుడ్ విల్. దాని అర్థం ఏంటంటే చూడు, ఇప్పుడు నెట్ అసెట్స్కి డిటిఎల్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కానీ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కానీ ఆల్రెడీ అడ్జస్ట్ చేసేస్తే గుడ్ విల్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోతుందని చెప్తున్నాడు. దానికి ఎలాగో చూపిస్తాను చూడు. ఇప్పుడు ఎక్వైరింగ్ కంపెనీ యొక్క ఎక్వైరింగ్ కంపెనీ ఎవరు? ఎక్వైరింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే మామూలుగా ట్యాక్స్ బేస్ వేస్తుంది. డిఫరెంట్ క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ డిటిఎల్ ఆర్ డిటిఏ. ఓకేనా? ఇప్పుడు ఎసెట్స్ని మనం క్యారీ చేస్తున్నాం. ఇప్పుడు దాని ఈ కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ని వేసా. క్యారింగ్ అమౌంట్ అంటే ఏమైతే ఇది ఇంపార్టెంట్ తెలుసుకో. ఏంటంటే సెల్లర్ కంపెనీ అనే దాంట్లో క్యారింగ్ అమౌంట్ ఉందా? ఇప్పుడు ఫెయిర్ వాల్యూని చూసావా? అంటే ఈ కంపెనీ ఇప్పుడు దాని యొక్క బుక్స్లో ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేసుకుంటుంది కదా అసెట్స్ని. క్యారింగ్ అమౌంట్ అనేది ఫెయిర్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్. ఏదైతే సెల్లర్ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూస్ తీసుకోవాలి క్యారింగ్ అమౌంట్స్ కింద. ట్యాక్స్ బేస్ వచ్చేసి ఆ కంపెనీ యొక్క క్యారింగ్ అమౌంట్స్ తీసుకుంటాం ట్యాక్స్ బేస్ కింద. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ ఈజ్ ద ట్యాక్స్ బేస్. సో నువ్వు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండే ఎట్లా చేస్తాను చూడు. పీపీ ఉంది, టువర్డ్స్ ట్యాక్స్ బేస్కి వెళ్ళాలి. ట్యాక్స్ బేస్లో ఏమో తక్కువ ఉంది కానీ మన బుక్స్లో ఎక్కువ ఉంది. టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి అసెట్ తగ్గుతుంది. అసెట్ తగ్గితే ఏమవుతుంది? ఇప్పుడు లయబిలిటీ అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 5 lakhs. ఈ 5 lakhs మీద ఇంట్రెస్ట్ 30%, అది ట్యాక్స్ 30%. సో డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది? 1.5 lakhs. రైట్? అలాగా అన్నిటికి చేస్తే నీకు డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది? 3 lakhs వచ్చింది. ఓకే, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చినప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం? డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ టు డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అని రాస్తాం. అంతేనా? 3 lakhs. కాకపోతే ఇక్కడ మనం అలా చేయకూడదు. ఎందుకంటే గుడ్ విల్ ఇప్పుడు స్టార్టింగ్ గుడ్ విల్ చూడు, స్టార్టింగ్ ఇక్కడ గుడ్ విల్ పిఎండ్ఎల్కి కాకుండా మనం దేనికి పంపుతామంటే గుడ్ విల్కి అడ్జస్ట్ చేస్తాం డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఎందుకని అడుగుతావా? ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నానని అడుగుతున్నావా? ఎందుకు ఇక్కడ పిఎండ్ఎల్ కాకుండా గుడ్ విల్కి వెళ్తున్నారా? డే 1 మనం ఏం చేసామంటే గుడ్ విల్కే రికగ్నైజ్ చేసామని చెప్పింది ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఏంది ఇక్కడ డే 1లో పీసీ నెట్ అసెట్స్ గుడ్ విల్ ఎంత వచ్చింది? 13 lakhs. డే 1లో 13 lakhs వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నీకు ఎక్స్ట్రా పే చేస్తున్నావు కదా కంపెనీకి. ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నావు? డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కాబట్టి ఎక్స్ట్రా పే చేస్తున్నట్టు. సో ఆల్రెడీ నీకు ఎంత ఉంది? కంపెనీ యొక్క గుడ్ విల్ 13 lakhs. సో అదే చెప్తున్నా చూడు, రివైజ్డ్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 13 lakhs + 3 ఎంత వచ్చింది? 16 lakhs. ఓకేనా? అయితే ఎలా చేస్తావు ఇది? ఇప్పుడు నీకు టోటల్ గుడ్ విల్ వాల్యూ ఎంత వచ్చింది? 16 lakhs వచ్చింది. నార్మల్ మనం ఏం చేసాం? నెట్ అసెట్స్ ఓల్డ్ గుడ్ విల్కి ఈ డిఫర్డ్ ట్యాక్స్ అనేది యాడ్ చేసాం, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇది ఎలాగే కాకుండా మనం డైరెక్ట్గా నెట్ అసెట్స్కి ఈ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కానీ లయబిలిటీ కానీ అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్గా గుడ్ విల్ వచ్చేస్తుంది. అది కూడా చూద్దాం ఎలాగో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ పీసీ ఎంత? 43 lakhs. అయితే నెట్ అసెట్స్ ఆల్రెడీ నీకు ఎంత వచ్చింది? 30 lakhs కదా. అయితే నెట్ అసెట్స్కి ఇప్పుడు డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది? 3 lakhs. ఇప్పుడు మొత్తం దీని యొక్క ఫెయిర్ వాల్యూ ఎంత? ఇది 32 మైనస్ లయబిలిటీ ఏమో 2 తీసేస్తే 30 ఉంది. 30లో ఈ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది అన్న? ఇక్కడ 3 lakhs ఉంది. అది కూడా మైనస్ చేసేస్తే ఎంత ఉంది? 27 lakhs. ఓకే, అంటే నువ్వు నెట్ అసెట్ యొక్క ఫెయిర్ వాల్యూ 27 lakhs. 43 - 27 చేస్తే ఎంత వచ్చింది? 16 lakhs అనేది నీ యొక్క నెట్ కన్సిడరేషన్. 43 - 27 16 lakhs. సో ఇప్పుడు నీకు చూడు, ఇక్కడ ఆబ్వియస్లీ ఎప్పుడైతే నెట్ అసెట్స్కి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కానీ లయబిలిటీ కానీ అడ్జస్ట్ చేస్తే నీకు గుడ్ విల్ డైరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఈ చిన్న కాన్సెప్ట్తో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గుడ్ విల్ అనేది క్యారింగ్ అమౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్.
ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, మన బుక్స్లో 16 lakhsని చూపిస్తున్నాం. అయితే ట్యాక్స్ బేస్ కింద ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా గుడ్విల్ రికార్డ్ చేస్తున్నాడు, రికార్డ్ చేయడు కదా. సో గుడ్విల్ని ఇప్పుడు కూడా నువ్వు అమోర్టైజేషన్ చేయలేవు, అలాగని చెప్పి సపరేట్గా సేల్ చేయలేవు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఇది ఇన్కమ్ ట్యాక్స్లో ఎప్పటికీ కూడా గుడ్విల్ రికార్డ్ చేయదు. అది సో యూ హ్యావ్ టు రికార్డ్ ఇట్ యాజ్ అదర్ దెన్ టెంపరీ డిఫరెన్స్. సో క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్. సో whenever this happens, there will be no DTA or TTL, right? Done. With this, let us try to solve one question. Illustration 3 ఇదే కాన్సెప్ట్ మీద ఉంటుంది. చూడు, on 1st April 2001, A Limited acquired 12 crore shares representing 80% stake in B Limited by means of a cash payment to 25 crore. It is the group policy to value the non-controlling interest in subsidiaries at the date of acquisition at fair value. The market value of an equity share in B Limited at 1st April 2001 can be used for this purpose. On 1st April 2001, the market value of a B Limited share was 2 rupees. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, పీసీ కనుక్కోవాలి. ఇక్కడ ఏంటి మన ఎంటైర్ క్వశ్చన్ అంటే క్యాల్కులేట్ ద డిఫర్డ్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఆన్ ద అబవ్ అండ్ క్యాల్కులేట్ ద గుడ్విల్, అది అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, గుడ్విల్ ఎలా వస్తుందంటే, ఇది బేస్ పీసీకి పర్చేస్ కన్సిడరేషన్కి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి మైనస్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ చేస్తే గుడ్విల్ వచ్చేస్తుంది. ఓకేనా. పీసీ ఎంత ఇచ్చింది మనకి క్వశ్చన్లో, పర్చేస్ కన్సిడరేషన్ ఎంతనన్నా, పర్చేస్ కన్సిడరేషన్ means payment 25 crores, 80%. Purchase consideration 12 crore at acquired 12 crore shares representing 80% by means of a cash payment 25 crores. So 80% stake కోసం వీడు ఎంత పే చేసాడు, 25 crores పే చేసాడు. ప్లస్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సబ్సిడరీస్ స్టేటెడ్ ఎట్ ద ఎక్విజిషన్ ఫెయిర్ వాల్యూ. ఎక్విజిషన్ యొక్క ఫెయిర్ వాల్యూ అంతా చూడు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 80% ఏమో మన ఇంట్రెస్ట్ అయితే, మనది కానిది అవుట్ సైడర్స్ ఎంత ఉంది, 20% ఉంది మన కంట్రోల్ కానిది. ఓకే, మొత్తం 12 crores మొత్తం షేర్స్, ఒక్కొక్క షేర్ ప్రైస్ ఎంత, 2 rupees, రైట్. అప్పుడు ఏం చేస్తున్నాం, వన్ సెకండ్. సో ఇది క్యాల్కులేట్ చేయాల్సింది ఎలా అంటే, ఇప్పుడు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోవాలి. దానికి అమౌంట్ డైరెక్ట్గా ఇవ్వలేదు మనకి. అయితే 80%కి స్టేక్కి మనం ఎన్ని షేర్స్ ఇస్తున్నాం అంటే 12 crore షేర్స్ ఇస్తున్నాం. మరి అలాంటప్పుడు 20% స్టేక్ ఎంత ఇస్తాడు అనేది చేయాలి. సో ఏం చేస్తాం, 12 crore ఇంటూ 20% డివైడ్ బై 80% ఇంటూ ఆ ఒక్కొక్క షేర్ ప్రైస్ ఎంత అని చెప్పాడు, 2 rupees అని చెప్పాడు కదా, ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుందంటే 6 crores. సో ఇప్పుడు ఏంది, పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సిఐ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ని మనం ఐడెంటిఫై చేస్తే సమ్ అయిపోద్ది. నెట్ అసెట్స్ ఎంతట, ద డైరెక్టర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ క్యారీడ్ అవుట్ ఎట్ ఏ ఫెయిర్ వాల్యూ ఎక్సర్సైజ్ టు మెజర్ ది ఐడెంటిఫైడ్ assets and liabilities of B Limited at 1st April 2001. Following matters emerged. Property having a carrying value, ఎంత ఉందట క్యారింగ్ వాల్యూ ప్రాపర్టీ 15 crore and had an estimated market value 18 crore at that date. Net assets as first thing is ఇది ఇంపార్టెంట్ రే. on 1st April the individual financial statements of B Limited showed the net assets value అని చెప్పి 23 crores డైరెక్ట్గా బుక్ అంటే 23 crores చూపించాడట. ఆ తర్వాత అదేంది క్యారింగ్ అమౌంట్ అనుకో, క్యారింగ్ అమౌంట్ బుక్ వాల్యూ, నెట్ అసెట్స్ యొక్క బుక్ వాల్యూ 23 crores. ఆ తర్వాత డైరెక్టర్స్ ఆఫ్ క్యారీడ్ అవుట్ ఏ ఫెయిర్ వాల్యూ టు ఎక్సర్సైజ్, ఫెయిర్ వాల్యూని క్యారీ అవుట్ చేశారు టు ఎక్సర్సైజ్ మెజర్ అండ్ టు మెజర్ ద ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ బీ లిమిటెడ్. ద ఫాలోయింగ్ మ్యాటర్స్ ఎమర్జ్డ్. ప్రాపర్టీ యొక్క క్యారింగ్ వాల్యూ ఎంతట 15 crores, కానీ దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉందట 18 crores. అంటే నువ్వు దాన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి, మొత్తం నెట్ అసెట్స్ యొక్క క్యారింగ్ వాల్యూ ఇంత ఇచ్చాడు, కానీ మళ్ళీ మార్కెట్తో కంపేర్ చేస్తూ ఈచ్ ఐటమ్ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు కింద.
అప్పుడు నువ్వేం చేయాలా, ఈచ్ ఐటమ్ ఇంక్రిమెంటల్ ఎంత ఉందో చూడాలి. ఆల్రెడీ బుక్ వాల్యూ వేసేసావు కదా, దీనికి క్యారింగ్ అమౌంట్ వేసేసావు. ఇప్పుడు ఆ క్యారింగ్ అమౌంట్ నుంచి ఎంత అయితే ఎసెట్ పెరుగుతుందో ఎసెట్ తగ్గుతుందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే సరిపోతుంది. మనం అప్పుడు ఫేర్ వాల్యూతో అడ్జస్ట్ చేసినట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ప్రాపర్టీ ఎంత ఉంది, క్యారింగ్ వాల్యూ 15 crores అయితే మార్కెట్లో 18 crores వెళ్ళింది. అంటే నా టోటల్ ఎసెట్, ప్రాపర్టీ యొక్క ఎసెట్ ఎంత పెరిగింది, 3 crores పెరిగింది. సో 3 crores. ఆ తర్వాత ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ క్యారింగ్ వాల్యూ ఏమో 11 crores, బట్ మార్కెట్లోనేమో 13 crores ఉంది. ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 13 crores మైనస్ 11 crores ఎంత, మార్కెట్ వాల్యూ 13 crores కదా, అంతే. ఎంత పెరిగింది, 2 crores పెరిగింది. ఇన్వెంటరీ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్ ఈజ్ షోన్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 2.5. ఇన్వెంటరీ బుక్స్లో ఎంత చూపిస్తుంది, 2.5, కానీ ఫెయిర్ వాల్యూ ఎంత, 3 crores. అంటే ఇన్వెంటరీ ఎంత పెరిగింది, 0.5 పెరిగింది. అప్వర్డ్ 0.5. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు చదివిన ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయాల్సిన టైం వచ్చింది. నీకేం చెప్పాను, నెట్ అసెట్స్కి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కానీ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ యొక్క అడ్జస్ట్మెంట్ చేస్తే నీకు గుడ్ విల్ వచ్చేస్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ అనేది కనుక్కోవాలి. ఓకే, దాన్ని కనుక్కోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంక్రిమెంటల్ చేంజెస్ ఇచ్చారు కదా ఇవన్నీ షేర్స్కి, వాటిని క్యాలిక్యులేట్ చేద్దాం. సో డిటిఎల్ ఆన్ బిజినెస్ కాంబినేషన్ చెప్పి తెలియదు కదా మనకి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ డిఫర్డ్ ట్యాక్స్ అని చెప్పి బిజినెస్ కాంబినేషన్ రాసుకొని క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ డిటిఎల్లో డిటిఏ అది నాకు తెలియదు ఇంకా. సో ఇచ్చిన ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇన్వెంటరీ రాసుకున్నాను. అయితే ఇప్పుడు నీకు ఇందాక ఏం చెప్పా, ఫెయిర్ వాల్యూ ఏదైతే ఉందో మార్కెట్లో ఏదైతే రేట్ అవైలబుల్గా ఉందో ఆ రేట్గా కదా నా బుక్స్ని రికార్డ్ చేసుకుంటా, అప్డేట్ చేసుకుంటాను నా బుక్స్ని. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా అప్డేట్ చేసుకోడు. సో నేనేం చేస్తానంటే నా బుక్స్లో ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేసుకుంటాను క్యారింగ్ అమౌంట్స్ ఎంత చెప్పాడు, ప్రాపర్టీదేమో ఎంత ఇచ్చాడు, మార్కెట్ వాల్యూ 18 crores, ప్లాంట్ ఎక్విప్మెంట్ ఎంత ఇచ్చాడు 13 crores, ఇన్వెంటరీది 3 crores. డన్. ఆ తర్వాత ట్యాక్స్ బేస్ చూడు. ఇప్పుడు ట్యాక్స్ బేస్ ఏంటి, ప్రాపర్టీది ఎంత ఉంది, క్యారింగ్ అమౌంట్ ఎంత, అది కూడా ఇచ్చాడు కదా పక్కనే. ఇన్కమ్ ట్యాక్స్ కూడా క్యారింగ్ అమౌంట్స్కి రికార్డ్ చేస్తారు 15, 11, 2.5. ఓకేనా. ఇప్పుడు చేద్దాం, వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ద ట్యాక్స్ బేస్. ఇప్పుడు మనకు 15 అనేది తక్కువ ఉంది, క్యారింగ్ ప్రాపర్టీ అనేది ఎక్కువ 18 crores. ఇప్పుడు 15 నుంచి ప్రాపర్టీ ఎంత ఉంది నాన్న, ప్రాపర్టీ అంటే ఎసెట్ అనేది ట్యాక్స్ బుక్స్లో తక్కువ ఉంది కానీ మన బుక్స్లో ఎక్కువ ఉంది. సో మనం ఏంటి తగ్గాలి, ఎసెట్ తగ్గుతుందంటే ఏంటి, లైబిలిటీ. అన్నిటి యొక్క డిఫరెన్స్ దాన్ని లైబిలిటీ అంటాం. అలాగే ప్లాంట్ ఎక్విప్మెంట్ కూడా ఏమవుతుంది, ఎన్ని ఎసెట్సే కాబట్టి అన్నిటిలో కూడా ఎసెట్సే ఎక్కువ ఉన్నాయి ట్యాక్స్ బేస్ కన్నా. సో అన్ని లైబిలిటీస్ అవుతాయి. 20% ట్యాక్స్ రేట్ కడితే ఇప్పుడు డిటిఎల్ ఎంత వచ్చింది, డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ 1.1 వచ్చింది. దీనిది లైబిలిటీ. సో దీన్ని అట్టుకెళ్ళి నేను నెట్ అసెట్స్లో ఇంపాక్ట్ చూపించాలి దాన్ని. సో మొత్తం నెట్ అసెట్స్లో ఈ లైబిలిటీని మైనస్ చేసేస్తా. మైనస్ చేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది, 27.4. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 3.6. గుడ్ విల్ ఎంత వచ్చింది నాన్న, 3.6 వచ్చింది గుడ్ విల్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలిస్ట్రేషన్ 14. ఎవరు క్వశ్చన్ చూడు, ఇక్కడే చేసేద్దాం, 2 నిమిషాలు అయిపోయి. చూడండి, A Limited acquired B Limited. The following assets and liabilities are acquired in a business combination. ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు, క్యారింగ్ అమౌంట్, టెంపరీ డిఫరెన్స్ ఇచ్చినాయి, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఇచ్చాడు. అయితే కన్సిడరేషన్ ఎంతట, మొత్తం ఎసెట్స్ ఏమో 570, అందులో నుంచి లైబిలిటీస్ డిబెంచర్స్ తీసేస్తే 470. ఇదేంటి, నెట్ కన్సిడరేషన్. ఈ నెట్ కన్సిడరేషన్ వితౌట్ ది ఎఫెక్ట్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అనమాట. కన్సిడరేషన్ మనం ఎంత పే చేసాం, 500. గుడ్ విల్ ఏమో 30 rupees చూపిస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు ఏమడుగుతున్నాడు, క్యాలిక్యులేట్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అడుగుతున్నాడు. సో నీకు ఇదేం చెప్పాను నేను, సేమ్ ఇదే లాజిక్. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని కనుక్కొని దాన్ని నెట్ అసెట్స్కి డిఫర్డ్ ట్యాక్స్ని కనుక్కొని దాన్ని నెట్ అసెట్స్కి ట్రీట్మెంట్ చేస్తే నీకు గుడ్ విల్ వచ్చేస్తుంది. ఓకేనా. సో లెట్ us స్టార్ట్. ఇక్కడ చేసేస్తాను చూడు. సరే చూడే, ఇప్పుడు ఏమైంది, ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు, క్యారింగ్ అమౌంట్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి, మన బుక్స్లో మన క్యారింగ్ అమౌంట్ అంటే ట్యాక్స్ బేస్ చూడాలి కదా. మన బుక్స్లో ఇప్పుడు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే అసెట్,
ఇన్కమ్ ట్యాక్స్ బేస్లో ఎక్కువ ఉంది, మన దగ్గర తక్కువ ఉంది. టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి వీ హ్యావ్ టు ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ చేయాలి? 10 రూపీస్ని. మామూలుగా డిఫరెన్సెస్ అన్నీ రాసుకో, దాంతో ఇందులో ఏం లేదు. ఓకేనా? 7 వరకు డిఫరెన్సెస్ అని రాయి. లైబిలిటీస్ ఏముంది కాబట్టి అది 0. ఓకేనా? ఇప్పుడు ఎంత అయింది? నాకు డిటిఏ క్రియేట్ అవుతుంది. డిటిఏ ఎంత పర్సెంట్ అన్నాడు? ట్యాక్స్ రేటు 30% అజ్యూమ్ చేసుకున్నాడు. అంటే 10 into 30% చేస్తే 3 వచ్చింది. ఇది డిఫర్ ట్యాక్స్ అసెట్. అలాగే నెక్స్ట్ ఏంటి? ఇన్వెంటరీ ట్యాక్స్ బేస్లో ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది. అంటే నేనంటే ఏంటి? క్యారింగ్ అమౌంట్. బుక్స్లో తక్కువ ఉంది కాబట్టి పెంచాలి. పెంచుదాన్ని కాబట్టి మళ్ళీ ఇది కూడా డిఫర్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. నెక్స్ట్ డెటార్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఎక్కువ ఉన్నాడు, నా దగ్గర తక్కువ ఉన్నారు. సో నేను పెంచాలి. పెంచితే మళ్ళీ అదేమైంది? డిఫర్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. టోటల్ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎంత అయింది? 7.5. నేను టోటల్ పీసీ కన్సిడరేషన్ ఎంత పే చేస్తున్నా? 500. నీకేం చెప్పాను ఏంటి సమయంలో? పీసీ ప్లస్ మైనస్ ఐఎన్ఏ ప్లస్ డిఫర్ ట్యాక్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు డిఫర్ ట్యాక్స్ ఐఎన్ఏ ఎంత ఇచ్చాడు? 470 ఆల్రెడీ వచ్చింది కదా, 470. దానికి మళ్ళీ ఏం చేయాలి? డిఫర్ ట్యాక్స్ని అసెట్ కాబట్టి మనకు వచ్చింది యాడ్ చేస్తాం. అప్పుడు ఎంత అయింది? నెట్ అసెట్స్ 477.5. సో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు 22.5. డన్. దట్స్ ఇట్. అయితే నెక్స్ట్ ఏంటి? ఇన్ కేస్ ఏ లిమిటెడ్ ఎక్వైరీ ద ఫాలోయింగ్ రిసోర్స్ అండ్ లయబిలిటీస్. ఎక్వైరీ యొక్క ఏ లిమిటెడ్ ఏం చేశాడు? ఎక్వైరీ చేసుకున్నాడు కాబట్టి ఆడ బుక్స్లో ఏం చేస్తుంటాడు? అసెట్స్ టు లయబిలిటీస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ కదా, అదే రాసాడు. అసెట్స్ అన్నింటిని ఫేర్ వాల్యూ దగ్గర రికార్డ్ చేసుకున్నాడు. గుడ్ విల్ ఎంత వచ్చింది? 22.5. దాన్ని కూడా రికార్డ్ చేసాడు. ఇది ఇంపార్టెంట్. గుడ్ విల్ 22.5 వచ్చిందిగా. ఓకే. 2 డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎంత? 7.5. డిబెంచర్స్, క్యాష్. దెన్ దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇలిస్ట్రేషన్ 19. ఓకేనా? ఇది ఎల్డిఆర్ క్వశ్చన్. అంటే ఎందుకు ఎల్డిఆర్ చెప్తాను చూడండి. ఆన్ 1st January 2020 ఎంటిటీ హెచ్ ఎక్వైర్డ్ 100% షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎంటిటీ ఎస్ ఫర్ 15 lakhs. The book values and the fair values of the identifiable assets and liabilities of the entity S at the date of acquisition are set out below, together with their tax bases in entity S tax jurisdictions. Any goodwill arising on the acquisition is not deductible for tax purpose. The tax rates in entity H and S jurisdiction are 30% and 40% respectively. Book values, tax base, fair values. You are required to calculate the deferred tax arising on the acquisition of entity S. Calculate the goodwill arising on acquisition. నీకేం చెప్పా? గుడ్విల్ క్యాల్కులేషన్ అంటే వాట్ ఈస్ ద సింపుల్, వాట్ ఈస్ ద పీసీ ప్లస్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ మైనస్ ఆర్ ప్లస్ మైనస్ డిఫర్ ట్యాక్స్ ఎఫెక్ట్ వస్తే గుడ్విల్ వచ్చేస్తుంది. గుడ్విల్. సో కాకపోతే ఇందులో క్వశ్చన్లో ట్రిక్కీనెస్ ఏంటంటే, ఇప్పుడు హెచ్ఈ లిమిటెడ్ అనేవాడు ఏం చేస్తున్నాడు? హెచ్ లిమిటెడ్ ఇస్ ద ఎక్వైరర్, ఎస్ లిమిటెడ్ ఇస్ ద అంటే ఏంటి? ఇక్కడ పర్చేసింగ్ కంపెనీ ఏమో హెచ్, సెల్లింగ్ కంపెనీ ఏమో ఎస్. ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ యొక్క అసెట్స్ అని ఇచ్చాడు. కాకపోతే పాయింట్ బి నోటెడ్ ఏంటంటే ట్యాక్స్ రేట్స్ ఎస్ లిమిటెడ్ యొక్క ట్యాక్స్ రేట్ ఇచ్చాడు, హెచ్ లిమిటెడ్ యొక్క ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎలా అనుకుంటావు? పర్చేసింగ్ కంపెనీ కాబట్టి పర్చేస్ చేసుకుంటున్నాడు కాబట్టి పర్చేస్ కంపెనీ యొక్క ఏమంటుంది? గుడ్ విల్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి పర్చేజ్ కంపెనీ యొక్క ట్యాక్స్ రేట్ తీసుకుంటామని అనుకోవచ్చు. అది తప్పు. ఇదే ఈ క్వశ్చన్లో ఉన్న ట్రిక్కీనెస్. ఓకేనా? బాగా ఏంటంటే ఇక్కడ అలా అనుకోకుండా ఎలా అనుకోవాలంటే ఎంటైర్ అసెట్స్ ఎవరి ఇదంతా ఎస్ లిమిటెడ్ది కాబట్టి ఈ డేటా అంతా మనం ఎస్ లిమిటెడ్ యొక్క ట్యాక్స్ రేట్ని తీసుకొని వాడి అసెట్స్ని క్యాల్కులేట్ చేయాలన్నమాట. అది ఫస్ట్ పాయింట్ ట్రిక్కీనెస్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడు, నార్మల్గా మనకి ఏం తెలుసు? ట్యాక్స్ బేస్ ఇక్కడ ఫేర్ వాల్యూ ఉంటుంది. ఏమైంది? మనకి క్యారింగ్ అమౌంట్ ఉంది మన బుక్స్లో, రైట్?
అది మన క్యారింగ్ అమౌంట్, రైట్, క్యారింగ్ అమౌంట్. మరి ఇక్కడ బుక్ వాల్యూస్ ఒకటి ఇచ్చాడు, ట్యాక్స్ బేస్ ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ట్యాక్స్ బేస్ ఏది తీసుకుంటావు, బుక్ వాల్యూ తీసుకుంటావు, ట్యాక్స్ బేస్. నార్మల్గా ఇది క్యారింగ్ అమౌంట్. మనం ఇన్ని రోజు ఎంతసేపు ఏం చేసుకున్నాం, క్యారింగ్ అమౌంట్ని ట్యాక్స్ బేస్ కింద తీసుకున్నాం. కానీ ఈ క్వశ్చన్లో స్పెసిఫిక్గా ట్యాక్స్ బేస్ ఇచ్చాడు కాబట్టి ఇంకా బుక్ వాల్యూస్ ఇర్రెలవెంట్. ట్యాక్స్ అది ఏదైతే ఇచ్చాడో అదే తీసుకుంటాం. ఓకేనా, ఇది అనదర్ ట్రిక్కీనెస్. ఇది రెండు తెస్తే సమ్ అయిపోయింది. లెట్ us సాల్వ్ ద క్వశ్చన్. ఇప్పుడు నార్మల్గా ఏం తెలుసు మనకి, పర్చేస్ కన్సిడరేషన్ ఎంత పే చేసాడు, ఎంటిటీ ఎక్వైర్డ్ 15 lakhs, అది థౌజండ్స్లో మార్చాడు. ఆ తర్వాత నెట్ అసెట్స్ ఎట్ ఏ రేట్కి రికార్డ్ చేస్తాం, ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం. నెట్ అసెట్స్ ఎంత మనం రికార్డ్ చేయాల్సింది చూడు, 100, 700 ప్లస్ 270 ప్లస్ 80, క్యాల్సీ తీసుకొని 700 ప్లస్ 270, 700 ప్లస్ 270 ప్లస్ 80 ప్లస్ 150 ప్లస్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వల్స్ ప్లస్ మైనస్ 160 మైనస్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్ చేస్తే ఎంత వచ్చింది, 1010 వస్తుంది, 1070 వస్తుంది. అంతేనా? అంతే, 1070 వచ్చింది. దీనికి నెక్స్ట్ ఏంటి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క పెట్టేస్తే సమ్ అయిపోద్ది. సో దానికి వర్కింగ్ నోట్ వేసుకున్నా, క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్ డిఫరెన్స్, డిటిఎల్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలా, అసెట్స్ ఏమేమి ఇచ్చాడు, ల్యాండ్ ఇచ్చాడు, పీపీ ఇచ్చాడు, ఇన్వెంటరీ ఇచ్చాడు, అకౌంట్ రిసీవబుల్స్ ఇచ్చాడు, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, అకౌంట్ పేయబుల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్. క్యారింగ్ అమౌంట్ చూడు, ఇదంతా తీసే. ఓకే, చూడు, ఫెయిర్ వాల్యూ ఏదైతే ఉందో ఇది ఫెయిర్ వాల్యూస్ కాబట్టి ఏం చేయాలి, క్యారింగ్ అమౌంట్స్ ఇది రికార్డ్ చేయాలి. ఫెయిర్ వాల్యూ నా బుక్స్లో క్యారింగ్ అమౌంట్ ఉంది. ఓకే, రికార్డ్ చేసేసా. దాని తర్వాత ట్యాక్స్ బేస్ ఇచ్చాడుగా, ట్యాక్స్ బేస్. ఇప్పుడు ఎందుకు బుక్ వాల్యూస్ తీసుకోకుండా మనం ట్యాక్స్ బేస్ని తీసుకుంటున్నాం కాబట్టి మనకు అదే ట్యాక్స్ బేస్ అయ్యిద్ది. ఇప్పుడు ఏం చేస్తాం, క్యాల్కులేట్ చేస్తాం. ల్యాండ్ అనేది చూడు, డిఫరెన్స్, ఈ అన్నిటికీ డిఫరెన్స్ రాసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి చేద్దాం. చూడు, ల్యాండ్ అనేది బుక్స్లో ఏమో తక్కువ ఉంది, కానీ ట్యాక్స్ బేస్లో తక్కువ ఉంది, మన బుక్స్లో ఎక్కువ ఉంది. టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి తగ్గుతుంది, అసెట్ తగ్గుతుంది కాబట్టి ఏమవుతుంది, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్ వీటి మీద ట్యాక్స్ 40% కట్టే, అన్నిటికి 200 into 40%, 70 into 40%, అన్నిటికీ 40% కడితే అది ఎంత అనేది పాయింట్ కదా, అసెట్ లయబిలిటీ అనేది పాయింట్ ఇక్కడ. దాని తర్వాత పీపీ ఎంత ఉంది, మన బుక్స్లో ఎక్కువ ఉంది, ట్యాక్స్ బేస్లో తక్కువ ఉంది. సో టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి పీపీ తగ్గుతుంది, అసెట్ తగ్గుతుంది కాబట్టి డిటిఎల్. ఓకే, డన్. నెక్స్ట్ ఇన్వెంటరీ ఏంటి, ఇన్వెంటరీ ఎంత ఉందన్న, ట్యాక్స్ బేస్లో ఇన్వెంటరీ ఎక్కువ ఉంది కానీ మన బుక్స్లో తక్కువ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అవ్వాలి. ఇదేంటి, ఇన్వెంటరీ అనేది అసెట్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది ఏమవుతుంది, అసెట్ ఈజ్ ఇంక్రీజింగ్ కాబట్టి అక్కడ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ వస్తుంది. పాయింట్ బి నోటెడ్ ఇక్కడ ఏంటంటే క్లారిటీగా ఉండాల్సింది. నార్మల్ ఇప్పుడు దాకా ఏం చేస్తామంటే 700 మైనస్ 500 ఎంత వస్తుంది, 200 వస్తుంది, పాజిటివ్లో వచ్చింది. క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ మైనస్ చేస్తే పాజిటివ్, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 80 మైనస్ 100 చేస్తే ఏమవుతుంది, -20 అవుతుంది. ఓకేనా, అప్పుడు నువ్వేమనుకుంటావు, ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ -8 అని రాయాలేమో అనుకుంటాము. అలా అనుకోకర్లా, ఇది అబ్సల్యూట్ నెంబర్సే తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, అంటే మైనస్ని ఇగ్నోర్ చేసేయాలి. ఇదేంటి, ఇక్కడ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్స్ సేమ్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ సేమ్, అకౌంట్ పేయబుల్స్ కూడా సేమ్ ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ ఏమి ఉండదు. కాకపోతే మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్ ఏంటి, మన బుక్స్లోనే ఉంది కానీ ట్యాక్స్ బేస్లో లేదు, లయబిలిటీ. సో బుక్స్ ట్యాక్స్లో లేదు కాబట్టి మన యొక్క బుక్స్ నుంచి తగ్గించాలి. ఎంత ఉంది, మన బుక్స్లో 100 ఉంది కాబట్టి 100 నుంచి మైనస్ అయిపోతుంది. అంటే వెన్ ఎవర్ యువర్ లయబిలిటీ ఈజ్ డిక్రీజింగ్, ఇట్ ఈజ్ ఏ అసెట్. సో ఇప్పుడు అసెట్ ఇక్కడ ఎంత రికార్డ్ అయింది, సో డిటి ఎవరు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, డిటిఎల్ ఎక్కువ ఉంది, డిటిఎల్ మైనస్ డిటిఏ చేస్తే ఎంత వస్తుంది, 60. ఇది బాగా ఇంపార్టెంట్ ఏంటంటే నెగిటివ్ సైన్ అనేది ఇగ్నోర్ చేసేయచ్చు, దాన్ని ఏం పట్టించుకోకు. డన్ చేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది, డిటిఏ ఎంత వచ్చింది, డిటిఎల్ ఎక్కువ ఉంది కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ 60 వచ్చింది. టోటల్ 1070కి ఈ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీని మైనస్ చేసేస్తే ఎంత వచ్చింది, 1010. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 490 ఇస్ ద గుడ్ విల్. ఈ క్వశ్చన్లో ట్రిక్కీనెస్ ఏంటంటే ఒరిజినల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ బిలాంగ్ టు ది ఎస్ లిమిటెడ్ అంటే సెల్లింగ్ కంపెనీ. సో యూజ్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ. అది బాగా ట్రిక్కీనెస్ కాబట్టి అక్కడ బాగా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈసోప్ కానీ
ఎస్బిపి పేమెంట్స్ అని చెప్పి ద టాపిక్ ఉంది. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో ప్రొవిజన్ అర్థం చేసుకోవచ్చు. ఇలాగా ఒక కంపెనీ ఉంది, అది ఈసాప్ అదే ఇష్యూ చేసింది షేర్ బేస్డ్ పేమెంట్స్, అనౌన్స్ 3 years ప్లాన్ ఇచ్చింది, వెస్టింగ్ పీరియడ్ 3 years, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 50, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని 100 షేర్స్ ఉన్నాయి, ఫేర్ వాల్యూ 75. అయితే గ్రాండ్ డేట్న ఏమైనా ఎంట్రీ రాసుకుంటామంటే ఏమి ఎంట్రీ ఉండదు. గ్రాండ్ డేట్న ఇయర్ 1 ఎంట్రీ ఎండ్కి ఏమైనా రాస్తాం, ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలాగా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది 50, ఒక్కొక్క ఎంప్లాయీకి 100 షేర్స్ ఇస్తున్నాం, ఒక్కొక్క షేర్ కాస్ట్ ఎంత 75, డివైడ్ బై వెస్టింగ్ పీరియడ్ ఎంత 3 years, అంటే అప్పుడు పెర్ ఇయర్కి ఎంత రిక్వైర్ అవుతుందంటే 1,25,000. ఓకే, అయితే మనం ఇప్పుడు షేర్ బేస్డ్ పేమెంట్లో ఇష్యూ చేసినప్పుడు ఎలా రాస్తాం, ఈసాప్ అనేది ఇయర్ 1 ఎండ్. ఈసాప్ అనేది ఫస్ట్ లైబిలిటీయా అసెట్టా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించు. ఇది నార్మల్గా ఏమనుకుంటాం అంటే మనం ఈసాప్ అనేది మనకి ఎక్స్పెన్స్ని క్రియేట్ చేస్తుందంటే అది లైబిలిటీ అని చెప్పి అనుకోవచ్చు, కానీ ఇక్కడ అలా అనుకోకూడదు. ఈ అసెట్ లైబిలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు ఈసాప్ని. ఇట్ కెన్ ఈదర్ బికమ్ అసెట్ ఆర్ లైబిలిటీ, బట్ ఈసాప్ అనేది లైబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు. ఓకేనా, అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఎందుకంటే అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చూడు, మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఇక్కడ 1,25,000 అనేది నువ్వు ఎక్స్పెన్స్ రికార్డ్ చేసావు. ఈ 1,25,000 అనేది నార్మల్గా ఏం చేస్తావు, అది నువ్వు క్యారింగ్ అమౌంట్. ఇక్కడ షేర్ బేస్డ్ పేమెంట్లో బై హార్ట్ చేయాల్సి కొంచెం ఉంటుంది, అది బై హార్ట్ చేయడం ఇంకా అందులో లాజిక్కే ఉండదు. ఏంటంటే క్యారింగ్ అమౌంట్ నువ్వు ఎక్స్పెన్సెస్ నీ బుక్లో ఎంత చూపించుకుంటావు 1,25,000 నీ బుక్లో అయిన ఖర్చు, రైట్. నువ్వు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు అలౌ చేస్తాడు, వెస్టింగ్ పీరియడ్ 3 years అయిపోయిన తర్వాత అలౌ చేస్తాడు ట్యాక్స్ బేస్డ్ ట్యాక్స్లో. సో స్టార్టింగ్ ఇయర్ 1 ఎండ్లో ఏం చేయడు కదా, అప్పుడు క్యారింగ్ అమౌంట్లో 1,25,000 ట్యాక్స్ బేస్లో 0 ఉన్నది. కానీ ఈ యొక్క పర్టికులర్ కేసులో ఎస్బిపిలో ఇదేమైతే రివర్స్ అయ్యిద్ది. రివర్స్ అంటే ఏంటి, క్యారింగ్ అమౌంట్ బుక్స్లో 0 చూపిస్తాం అండ్ ట్యాక్స్ బేస్లో 1,25,000 చూపిస్తాం. యూ హ్యావ్ టు బై హార్ట్ దిస్ అంతే. అంటే దెర్ ఈజ్ అ కండిషన్ ఏంటంటే ఎస్బిపి పేమెంట్స్లో క్యారింగ్ అమౌంట్స్ ఆల్వేస్ జీరో, ఎప్పుడు కూడా 0 అయినా ఉంటుంది. ఓకేనా, 0. ఇప్పుడు చూడు, ఈసాప్ అనేది క్యారింగ్ మన బుక్స్లో ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేసు ఇట్ ఈజ్ ఆల్వేస్ 0. ఇదే నువ్వు బై హార్ట్ చేయాల్సింది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన బుక్స్లో చూపించుకునేది ఎంత అని ఎక్స్పెక్ట్ చేస్తాం 1,25,000, అదేమైందంటే ఇప్పుడు ట్యాక్స్ బేస్లో చూపిస్తారు అనమాట. అటుకెళ్ళి 1,25,000 ఇక్కడ 1,15,000 కాదు 1,25,000. ఓకే, క్లారిటీ ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది, డిఫరెన్స్ 1,25,000 డిఫరెన్స్ క్యారింగ్ అమౌంట్ మైనస్ ట్యాక్స్ బేస్. అయితే నెక్స్ట్ ఏంటి, ఈసాప్ని అసెట్ కింద చూడాలా లైబిలిటీ కింద చూడాలంటే లైబిలిటీ కింద చూడకూడదు, అసెట్ కింద చూడాలి. అసెట్ కింద ఎందుకు అంటే ఇప్పుడు ఏమైంది, అసెట్ కింద చూడాలంటే ఫస్ట్ ఈసాప్ని ఇప్పుడు మనకు ఏం చేస్తున్నాం, ట్యాక్స్ బేస్లో నీకు ఎంత అలౌ చేసాడు 1,25,000 అనేది ట్యాక్స్ బేస్లో అలౌ చేసాడు. అంటే ట్యాక్స్ బేస్లో అలౌ చేసాడంటే ఏమవుతుంది, ఎక్స్పెన్స్ నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు ఫ్యూచర్లో కదా, ఈ ఎక్స్పెన్స్ని క్లెయిమ్ చేసుకుంటావు. ఎక్స్పెన్స్ని క్లెయిమ్ చేయడం వల్ల ఫ్యూచర్లో నువ్వు ఏం చేస్తావు, ట్యాక్స్ని తక్కువ పే చేస్తావు. అర్థమవుతుందా? ఒకసారి నీకేం చెప్పాను, ఇది ఫ్యూచర్లో ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకుంటావు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది బెనిఫిట్. ఫ్యూచర్లో నీ ట్యాక్స్ లయబిలిటీని తగ్గిస్తుంది. ఏదైనా సరే నీ ఫ్యూచర్ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించేది ఏమైంది, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అయ్యింది, అంతే కదా. సో అందుకని ఇది డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అయ్యింది. ఓకే, సో ఇంకోటి నువ్వు బై హార్ట్ చేయాల్సింది ఏంటంటే ఈసాప్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇట్ విల్ గివ్ యూ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఓన్లీ. కావాలంటే ఇది ఇక్కడ చూడు, ప్రొవిజన్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇది ఏమైనా ఎరైజ్ చేస్తుంది, డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ని ఎరైజ్ చేస్తుంది. అంటే డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్లో నువ్వు పే చేసే ట్యాక్స్ని తగ్గించేస్తుంది. అంటే ఏమవుతుంది, డిటిఏ ఆల్వేస్ ఇట్ ఈస్ ఏ డిటిఏ. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేస్ ఎప్పుడు కూడా డిటిఏ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ ఏమైందంటే 137,500. ఆ తర్వాత ఇయర్ 2లో ఆల్రెడీ ఎంత ఉంది, ఇయర్ 2లో కూడా మళ్ళీ ఎంత రికార్డ్ చేస్తావు
1,25,000. ఈసారి ఏమవుతుంది, 2 years ఆల్రెడీ క్యూములేటివ్గా చూపించాలా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, 1 year అయిపోయింది, 1 year ల్యాప్స్ అయింది కాబట్టి ఫస్ట్ ఇయర్లో డివైడ్ బై 1 year చేసావు. ఇప్పుడు ఏమవుతుందంటే 2 years అయింది కాబట్టి 50 into 100 into 75 డివైడ్ బై 2 years చేస్తే ఎంత అయితే అంటే 2,50,000 క్యూములేటివ్ ఫర్ ద సెకండ్ ఇయర్. లేదు అంటే నువ్వు ఇండివిజువల్ 1 yearకి చేసి 1,15,000 మళ్ళీ ఎంత అవుతుంది, 1,25,000 అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లోది మళ్ళీ యాడ్ చేసుకో. 1,25,000 ప్లస్ 1,25,000 ఎంత అయింది, 2,50,000 అయింది. డన్. సో అక్కడ మళ్ళీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత వచ్చింది, 75,000 వచ్చింది. ఇప్పుడు ఈ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అనేది క్యూములేటివ్గా వచ్చింది, అంటే లాస్ట్ ఇయర్ది తీసాను 75,000, 37,500 తీసేసి ఇయర్ ఏం చూపించాలి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అకౌంట్ టు డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. లాస్ట్ ఇయర్లో ఏం చేస్తామంటే ట్యాక్స్ క్లెయిమ్ని ఎక్స్పెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తాడు, 3 years వెస్టింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఎక్స్పెన్స్ని క్లెయిమ్ ఇచ్చేస్తాడు. కాబట్టి ఇంకా నీ దగ్గర బుక్స్లో ఏమీ ఉండదు, ఇది ఇంకోటి బైహార్ట్ చేయాలి. మళ్ళీ ఏం చేసుకుంటాం, ఇది మొత్తం అంతా అక్యుములేట్ అయిపోయింది కదా, 3,75,000 అనుకుంటాము. ఎలాగ 3,75,000, 50 employees per 100 shares per employee, ఒక్కొక్క షేర్ 75 rupees, ఎంత అయితే 3,75,000. సో ఇది ఏమైందంటే నీ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి క్యుములేటివ్ ఎక్స్పెన్స్ 0 అయిపోద్ది ట్యాక్స్ బేస్లో. సో మన క్యారింగ్ బుక్స్ ఎప్పుడు 0 కాబట్టి అది 0. ఆల్రెడీ మళ్ళీ ట్యాక్స్ బేస్లో కూడా 0. సో టోటల్ 0 అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తామంటే క్యూములేటివ్గా ఇప్పుడు దాకా రికార్డ్ చేసింది క్యాన్సిల్ చేసేస్తాం. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఎంత రికార్డ్ చేస్తే ఇప్పుడు దాకా 37,500 ఫస్ట్ ఇయర్లో, 37,500 సెకండ్ ఇయర్లో. సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మొత్తం అంతా క్యాన్సిల్ చేసేస్తున్నాం. డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ DTA 75,000. సో నువ్వు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను, బై హార్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ సోప్లో ఎప్పుడు కూడా ఆల్వేస్ క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ 0 అండ్ మిగిలిన ట్యాక్స్ బేస్లోనే తీసుకుంటాం. అది ఫస్ట్ పాయింట్. ట్యాక్స్ బేస్ క్యారింగ్ అమౌంట్ ఆల్వేస్ 0. SBPలో షేర్ బేస్డ్ పేమెంట్లో ఆల్వేస్ యూ విల్ గెట్ ఓన్లీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, యూ డోంట్ గెట్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఎందుకంటే ఈ సోప్ని అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఎందుకంటే నీ ఫ్యూచర్ ఈ ఎక్స్పెన్స్ అనేది ఎప్పుడైతే నీకు ఇన్కమ్ ట్యాక్స్ అలౌ చేస్తాడో అప్పుడు ఏమైంది, నువ్వు ఫ్యూచర్లో పే చేసే ట్యాక్స్ తగ్గుద్ది. ఫ్యూచర్లో ట్యాక్స్ పే తగ్గుతుందంటే ఏంటి, ట్యాక్స్ తగ్గుతుందంటే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంతే. అండ్ క్యుములేటివ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్లో ఏమైపోద్దంటే 0 అయిపోతుంది క్యుములేటివ్గా. అండ్ లెట్ us go and solve illustration fourth illustration చేద్దాం పదా. ఓకేనా. ఇప్పుడు ఏం చెప్పాడు క్వశ్చన్లో, ఆన్ 1st April 2001 P Limited had granted 1 crore share options worth 4 crore షేర్ ఆప్షన్స్ దాని వర్త్ 4 crore సబ్జెక్ట్ టు 2 year వెస్టింగ్ పీరియడ్. ఇక్కడ వెస్టింగ్ పీరియడ్ ఎంత, 2 years. ఇన్కమ్ ట్యాక్స్ లా పర్మిట్స్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ ద ఎక్సర్సైజ్ డేట్ ఎట్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ద ఆప్షన్స్. Intrinsic value of the options as at 31st March 2002 is 1.6 crores. Intrinsic value of the options అంటే ఏంటి, క్యూములేటివ్గా ఎప్పుడు గ్రాంట్ చేశాడు, 31st చూడు April 2001 అంటే 31st March 2002. ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ ఎట్ 31st March అంటే ఏంటి, ఇది క్యూములేటివ్ వాల్యూ అనమాట. క్యూములేటివ్గా దాని వాల్యూ ఎంతట 1.6 crores ఈ సోప్ యొక్క వాల్యూ. అయితే at 31st March 2003 is 4.6. The increase in the value of the fair value of the options as at 31st March 2003 was not foreseeable at 31st March 2002. The options were exercised as at 31st March 2003. Give the accounting for the above transaction for the deferred tax for the period ending 31st March 2002 and 31st March 2003. Assume that there are sufficient taxable profits available in the future against any deferred tax assets. A tax rate is 30% is applicable to P Limited. So let us start. షేర్ ఆప్షన్స్ ఇచ్చామంటే ఏంటి, SBP షేర్ బేస్డ్ పేమెంట్స్ ఇస్తున్నాం అంటే ఈ సోప్ అని తెలియగానే నువ్వేమైపోయి అలర్ట్ అయిపోయి మామూలుగా ఫస్ట్ క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్, డిఫరెన్స్, DTA
ఆల్వేస్ డీటీఏ కాబట్టి డే 1 వెన్ ఎవర్ యూ ఇష్యూ డే 1లో నువ్వు ఇష్యూ చేస్తావు 1st April 2001 అప్పుడు ఏమైంది ట్యాక్స్ బేస్ 0 ఫస్ట్ ఇయర్ ల్యాప్స్ అయిన తర్వాత మనం దాంట్లో రాసుకుంటాం ఫస్ట్ ఇయర్ అన్ని ట్యాక్స్ ఈవెన్ ట్యాక్స్ బేస్ ఇస్ ఆల్సో 0 31st March 2002 టోటల్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద ఈ ఎంతట 1.6 ఓకేనా. అంటే క్యుములేటివ్ వాల్యూ ఆఫ్ ద ఎస్పీపీ ఎక్స్పెన్స్ ఎంత 1.6. నీకేమైంది నీకేం చెప్పాను క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ 0 సో ఇక్కడ 0 వస్తుంది. ఆ తర్వాత ఇదేంది ఈ 1.6 crores అనేది 2 yearsకి ఎలా తెలుసు అని అడుగుతావు నన్ను. ద ఎంట్రన్స్ ఆఫ్ ద ఆప్షన్స్ వాజ్ చూడు 1.6 crores అండ్ ఎట్ 1 second. సో ఇప్పుడు ఏం చేసాము మొత్తం టోటల్ ఎక్స్పెన్స్ ఏమో 1.6 అయితే ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుంది 2 yearsకి డివైడ్ బై 2 years ఫస్ట్ ఇయర్ 0.8. సో డిఫరెన్స్ 0.8 మీద 30% ట్యాక్స్ 0.24. ఎప్పుడైతే ఇదేమైంది ఎసెట్ కాబట్టి డిఫర్ ట్యాక్స్ ఎసెట్ అకౌంటెడ్ ఆర్ టు డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఎంత 0.24. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో నువ్వేమిస్తున్నావు ఎక్స్పైర్ అయిపోతుంది 2 years. సో క్యుములేటివ్గా ఇక్కడ ఎంట్రీ రాకూడదు, ఇది బై హార్ట్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఏదైతే ఎక్స్పెన్సెస్ ట్యాక్స్ బేస్లో ఎస్బీపీ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఎక్స్పైర్ అయిపోతాయి 2nd yearకి వచ్చేసరికి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను అక్కడ 3rd yearలో మొత్తం లాస్ట్ ఇయర్లో ఎక్స్పైర్ అయిపోద్ది ఆ ఎక్స్పెన్సెస్ అనేది. సో అందుకని అక్కడ 3rd yearలో రాలేదు, ఇక్కడ 2 years కాబట్టి 2nd yearలో వెస్టింగ్ పీరియడ్ 0 అయిపోతుంది. ఓకే డన్. క్యారింగ్ అమౌంట్ ఎంత 0, డిఫరెన్స్ ఎంత 0. సో లాస్ట్ది 0 వస్తుంది. సో డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అకౌంటెడ్ టు డిటిఏ అదొక్కటే ఎంట్రీ ఉంది. ఇప్పుడు ఏదైతే ఉంది సారీ చూడు డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎసెట్ ఎంత ఉంది 0.24. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. ఎలా క్యాన్సిల్ చేస్తాం డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అకౌంటెడ్ ఆర్ టు డిటిఏ అని చెప్పి దట్ ఈస్ ద క్లోజింగ్ ఎంట్రీ అనమాట. సో లాస్ట్ టాపిక్ అనమాట ఇది ఇండియా స్టోరీలో. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మోడల్. చూడు ఒకసారి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏకే అనేవాడు ఏం చేశాడంట 75% స్టేక్ని అన్ అకాడమీ లిమిటెడ్లో కొనుక్కున్నాడు అనుకో. ఎంతకి 500 crores కొన్నాడు. స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం, సిఎఫ్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏకే లిమిటెడ్ ఏం చేసుకుంటాడు డే 1 ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి సబ్సిడరీలో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇన్ అన్ అకాడమీ టు క్యాష్ అవుట్ బ్యాంక్ 500 crores వెళ్ళిపోతాయి. వాడు ఏం చేసుకుంటాడు డే 1 సిసిఏ క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ డిటిఏ డే 1 500 crores అని చెప్పి బుక్స్లో రాసుకుంటాడు. యాజ్ పర్ ట్యాక్స్ బుక్స్ ఆల్సో 500 crores. అయితే ఎట్ ద ఇయర్ అండ్ ఏమవుతాడంటే మనోడు ఈ అన్ అకాడమీ బాగా పెర్ఫామ్ చేసి 100 crores ప్రాఫిట్ సంపాదించింది నేను కొనుక్కున్న కంపెనీ. ఓకే. అప్పుడు ఏమైంది నేను కొనుక్కున్న కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ ఎంత 100 crores. అందులో నా యొక్క స్టేక్ ఎంత చూడు, అందులో నా స్టేక్ ఎంత 75%, అంటే నాకు 75 crores వస్తాయి. అప్పుడు ఏమైంది నా క్యారింగ్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నా క్యారింగ్ అమౌంట్ ఏమవుతుంది నా ఇన్వెస్ట్మెంట్ 500 నుంచి 575, ఎందుకని ట్యాక్స్ బుక్స్లో మాత్రం 500 ఉంటుంది. సో డిఫరెన్స్ ఎంత 75. ఓకే. నేను ఏం చేశాను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకే. ట్యాక్స్ బేస్లో ఇన్వెస్ట్మెంట్ అంటే అసెట్ ట్యాక్స్ బుక్స్లో తక్కువ ఉంది బట్ నా ట్యాక్స్లో తక్కువ ఉంది, నా బుక్స్లో ఎక్కువ ఉంది. సో టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి తగ్గిపోతుంది. అంటే ఏమైతుంది అసెట్ తగ్గుతుందంటే ఏంటి డిటిఎల్ఏ కదా. సో డిటిఎల్ 22.5 వచ్చింది. ఇది నార్మల్ అండర్స్టాండింగ్ అది. అయితే ఇక్కడ పాయింట్ బి నోటెడ్ ఏంటంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే అప్పుడు ఏమవుతుంది నువ్వు డిఫర్ ట్యాక్స్ అసెట్ని డిఫర్ ట్యాక్స్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ 2 కండిషన్స్ ఏంటంటే ఒకటి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి
ట్యాక్స్ ఎప్పుడు ట్యాక్స్ చేస్తాడు? వెన్ యూ రియలైజ్ ద ఇన్కమ్ ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ నీ దగ్గర నీకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత ప్రాఫిట్ మీద నువ్వు ఇంత ట్యాక్స్ కట్టని వస్తాడు. ఒకవేళ నువ్వు ఇన్కమ్ రియలైజ్ అవ్వలేదనుకో ఆడు ట్యాక్స్ అడగడు. ఓకేనా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత 500 crores, అందులోంచి నువ్వు ఎలా రియలైజ్ అవుతావు? ఎయిదర్ త్రూ ఇప్పుడు ఏమవుతుంది, అన్అకాడమీ వాడు ఉన్నాడు అనుకో, యూకే అన్అకాడమీ వాడు డివిడెండ్ అన్న డిస్ట్రిబ్యూట్ చేయాలి నాకు, లేదంటే నా యొక్క సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్న జరగాలి. ఈ రెండిట్లో జరిగినప్పుడు నేను క్యాష్ రియలైజ్ అవుతా. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినేది, నాకు ఈ కంపెనీలో కంట్రోల్ ఉంది. నేను కంట్రోల్ ఎంత ఉంది? నా కంట్రోల్ 75% ఉంది అన్అకాడమీలో. నా ఎంటైర్ ఇన్ఫ్లుయెన్స్ వాడి అన్అకాడమీ నాకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకుండా నేను హ్యాండిల్ చేయగలిగితే, లేదు అంటే నీ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నేను నేను ఎలాగో సేల్ చేయట్లేదు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, నాకు క్యాష్ ఫ్లో లేదు, ఐఎమ్ నాట్ రిలీజింగ్ ఎనీ క్యాష్. అప్పుడు ఏం చేస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా నన్ను ఏం ట్యాక్స్ కట్టుకుని అడగలేడు. అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ నో ఏమంటారు అది, చూడు ఇలాగే ఈ 2 పాయింట్లు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈ 2 జరగనప్పుడు ఏమవుతుందంటే నా ఈ 2 క్యారింగ్ అమౌంట్కి ట్యాక్స్ బేస్కి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమైందంటే అదర్ దాన్ టెంపరీ డిఫరెన్స్ అయింది. అప్పుడు ఏమైంది, అదర్ దాన్ టెంపరీ డిఫరెన్స్ అంటే నీకేం తెలుసు, క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్ అయింది. క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్ అయినప్పుడు ఏమైంది, యూ విల్ నాట్ రికగ్నైజ్ ఎనీ డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ ఆర్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇదన్నమాట మెయిన్ ఇంపార్టెంట్. ఇది అయితే అప్పుడు నీకు డిఫర్డ్ ట్యాక్స్ ఎసెట్ క్రియేట్ అవ్వదు, లయబిలిటీ క్రియేట్ అవ్వదు. ఏమైనా అర్థమైందా? అదనమాట చెప్పాలనుకున్నది పాయింట్గా. కానీ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే చూడు, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చూడు ఒకసారి ఇందులో చూద్దాం. టెంపరరీ డిఫరెన్సెస్ అసోసియేటెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ బ్రాంచెస్ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్ an entity shall recognize a deferred tax asset for all temporary difference. ఏంది నార్మల్గా అయితే ఏంది ఈ దేనికన్నా సరే నేను టెంపరీ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని రికగ్నైజ్ చేస్తాను. కానీ కొన్ని కేసెస్లో నేను అలా రికగ్నైజ్ చేయలేను అని చెప్తుంది. కొన్ని కేసెస్ ఏంటంటే దీని అంతా ఎంటైర్ సమ్మరీ నేను చెప్పింది ఇది. ఏదర్ నువ్వు ఎప్పుడైతే ఆ క్యాష్ని రియలైజ్ అవ్వగలుగుతావో, నువ్వు ఎలా రియలైజ్ అవ్వగలుగుతావు, ఒకటి డివిడెండ్ ద్వారా రియలైజ్ అవ్వాలి, లేదంటే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా జరగాలి. ఈ రెండింటి ద్వారా జరిగినప్పుడు ఏమవుతుంది, నువ్వు రియలైజ్ అవుతావు. అలా రియలైజ్ అయిన వెంటనే నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అన్నా డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అన్నా సెటిల్ చేయాలి. ఓకే, డన్. అలా చేయలేనప్పుడు ఏమవుతుంది, అదర్ దెన్ టెంపర్. అయితే దానికి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే దీస్ అబౌవ్ ఎక్సెప్షన్స్, ఏదైతే ఎక్సెప్షన్స్ ఇక్కడ చెప్పానో ఆర్ నాట్ అప్లికబుల్ ఆన్ నార్మల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ అసోసియేట్ జాయింట్ వెంచర్. నిన్ను నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇది వర్క్ అవ్వదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అసోసియేట్లో ఇప్పుడు 10% ఇన్వెస్ట్ చేశాను అనుకో, ఫర్ డిఫరెన్స్ ఆల్వేస్ క్రియేట్. అక్కడ నేను కంట్రోల్ చేయలేను కదా కంపెనీని. ఇది జస్ట్ నార్మల్గా నేను 10% స్టేక్ని కొనుక్కున్నా. నాకు మోర్ దెన్ కంట్రోల్ రావాలి అంటే మోర్ దెన్ 50% ఉన్నప్పుడు నాకు కంట్రోల్ ఉంటుంది. ఒక సింపుల్ 10%కి నేను ఏం కంట్రోల్ చేయలేను కదా. నేను కంట్రోల్ చేయలేనంటే నేను వాడు డివిడెండ్ ఇవ్వకుండా ఆపలేను నాకు. అలాగే నేను సేల్ అంటే నేను ఆపొచ్చలే, కానీ నేను కొనకపోతే సేల్ జరగదు. కానీ డివిడెండ్ ఇవ్వకుండా నేను ఆపలేను కదా. అర్థమవుతుందా? అదనమాట. సో ఫర్ డిఫరెన్స్ ఆల్వేస్ క్రియేట్. ఈ నార్మల్ కేసెస్లో ఎప్పుడు కూడా ఏమైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా క్రియేట్ డిఫర్డ్ ట్యాక్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ సేస్ దెర్ ఇస్ నో ఇంటెన్షన్ టు సెల్. అవును, ఇక్కడ సెల్ జరగకపోతే ఇంకోటి ఏం జరుగుతుంది, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐమ్ టెల్లింగ్? అదనమాట. సో దీన్ని ఇంకా బెటర్ క్లారిటీ రావడానికి ఒక 2 క్వశ్చన్లు చేద్దాం. 2 క్వశ్చన్లు చేసి దీనికి చర్మగీతం పాడదాం. లేట్ అయినా కొంచెం జాగ్రత్తగా, ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మొత్తం.
క్వశ్చన్ నెంబర్ 11 చూద్దామా. చూడు, on 1st April 2001, ABC Limited acquired 100% of shares of XYZ Limited for 4373. 100% కొనేసిన షేర్స్ అంటే నాకు 100% కంట్రోల్ ఉంటుంది దాని మీద. బై 31st March 2005, XYZ Limited had made profits 5 crores. నేను కొన్న తర్వాత ఏమైంది, 5 crores ప్రాఫిట్ వచ్చింది, విచ్ రిమైన్ అన్డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ ఆన్ ద ట్యాక్స్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. ట్యాక్స్ బేస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ XYZ Limited ఈజ్ ఇట్స్ ఒరిజినల్ కాస్ట్. ఎస్యూమ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ ఈజ్ 15%. షో డిఫర్ ట్యాక్స్ ట్రీట్మెంట్. డిఫర్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏం చేస్తాం, ఫస్ట్ నేను ఏం చేశాను, ఎక్వైర్ చేసి అంటే ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకేనా, ఫస్ట్ నీకు తెలిసిందిరా, క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్ డిఫరెన్స్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పెట్టా. నేను ఎంత కొన్నానంట, డే 1 4373 కొన్నా అంటే నాకు ట్యాక్స్ బేస్లో అదే కదా ఉంటుంది, ట్యాక్స్ బేస్లో అదే రాసుకుంటాడు. ఆ తర్వాత నేను కొన్న తర్వాత నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 5 crores వచ్చింది. అంటే ఆ 5 crores ఇప్పుడు నేను నా బుక్స్ ఏం రాసుకుంటాను, ప్రాఫిట్ నేను ఇంక్లూడ్ చేసుకుంటాను కదా. 4373 ప్లస్ 5 ఎంత, 4378 వచ్చింది. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉన్నది ఎంత, 5. ఇప్పుడు ఎంటైర్ క్వశ్చన్ ఏంటంటే, ఈ 5 మీద నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ అనేది క్రియేట్ చేస్తావా లేదా అన్నది క్వశ్చన్. నీకు ఎందుకంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా ఇచ్చేసాడు. అయితే నువ్వు ఆలోచించాల్సింది ఏంటి, నువ్వు కంట్రోల్ ఉందా లేదా. ఏం కంట్రోల్ ఉంది, నువ్వు ఎంత, నీ స్టేక్ ఎంత, 100% కొనేసావు అంటే నువ్వు వాటి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకుండా నువ్వు కంట్రోల్ చేయొచ్చు. అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా నువ్వు చేయకుండా ఆపితే అప్పుడు ఏమవుతుంది, 2 కండిషన్స్ అని చెప్పాను. ఒకటి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, ఇంకోటి ఏంటంటే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 2 జరగకపోతే ఏమవుతుంది, అసలు నువ్వు క్యాషే రియలైజ్ అవ్వవు కదా ఇన్కమ్ ట్యాక్స్లో నీ దగ్గర ట్యాక్స్ వసూలు చేయడానికి. అప్పుడు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ రాదు, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ కూడా రాదు. కాకపోతే ఇక్కడ చూడు, సిన్స్ పేరెంట్ కంట్రోల్స్ సబ్సిడరీ, ఇట్ విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ అది మొత్తం ఇది కంట్రోల్ చేసే రైట్లో ఇది ఉంది. ఇట్ కెన్ డిసైడ్ దట్ నో డివిడెండ్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ అండ్ నో సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 2 జరిగినప్పుడు, ఈ 2 క్యాష్ రిలీజ్ అయినప్పుడు ఏమైంది, నో డిఫర్డ్ ట్యాక్స్ విల్ బి క్రియేటెడ్. అసలు డిఫర్డ్ ట్యాక్సే క్రియేట్ అవ్వదు. చూడు అడిచ్చిన ఎక్స్ప్లెనేషన్. Therefore, deferred tax of such a temporary difference is generally not provided. Okay, next question number 12. ABC Limited ఏం చేశాడట, ABC Limited acquired 50% of the shares in PQR Limited on 1st January 2001 for INR 100 crores. ఎంతకు ఎట్టు కొనుక్కున్నాడు, 100 crores ఎట్టు కొనుక్కున్నాడు. On 31st March 2005 and made profits 50 crores which remain undistributed. ట్యాక్స్ లెజిస్లేషన్, ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రేట్ 15% ఇచ్చాడు. డిఫర్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏమిటి అని అడుగుతున్నాడు ఇప్పుడు. ఓకే, డిఫర్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటి అంటే చూడు, మళ్ళీ నీకు తెలిసింది రాసుకో. ఏంది, క్యారింగ్ అమౌంట్, ట్యాక్స్ బేస్ డిఫరెన్స్. నేను ఏం చేసిన ఇన్వెస్ట్మెంట్, ఈసారి ఎంత చేసిన ఇన్వెస్ట్మెంట్ 50% చేశానంటే నాకు 100% కంట్రోల్. నాకు అంత సత్తా ఉంటుందా, ఎంటైర్ కంపెనీని కంట్రోల్ చేసే అంత సత్తా ఉండదు. ఉండలేనప్పుడు ఏం చేస్తుంది, నేను ఆ కంపెనీ నాకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకుండా నేను ఆపగలను అంటే ఆపలేనంటే నువ్వు క్యాష్ రియలైజ్ అయిపోతావు. ఎయిదర్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నీ చేతుల్లో ఉంటుంది, కానీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కెనాట్ బి స్టాప్డ్. అంతే కదా, కెనాట్ బి స్టాప్డ్. ఎప్పుడు అంటే నీకు క్యాష్ రిలీజ్ అయిపోతుంది. క్యాష్ రిలీజ్ అయినట్టు ఏం చేస్తుంది, ఆ డిఫరెన్స్కి నువ్వు ఏం చేయాలా, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అన్న లయబిలిటీ అయినా క్రియేట్ చేయాలి. సో చూద్దాం, ఇప్పుడు ట్యాక్స్ బేస్ ఎంత, నార్మల్గా కొన్న రేటు ట్యాక్స్ బేస్లో చూపించకుండా, కొన్న తర్వాత నాకు వచ్చిన ప్రాఫిట్, నాకు ఎంత మేడ్ ప్రాఫిట్స్ 50 crores. ABC Limited షేర్, నా యొక్క షేర్ యొక్క ప్రాఫిట్ ఎంత 50 crores. 1000 + 50 ఎంత, 1050 ఇస్ ద, నేను నా బుక్స్లో చూపించుకుంటా. అయితే టూవర్డ్స్ ట్యాక్స్ బేస్కి వెళ్ళాలి. ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ అంటే అసెట్ ఎక్కువ ఉంది, అసెట్ తగ్గించాలి. అసెట్ తగ్గుతుందంటే ఏంటి, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. సో డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది, 50 × 15%. 50 × 15% ఎంత ఉంటే అంత ఒక DTL క్రియేట్ అవుతుంది. అంతేనా, అదే చూడు, ఆడేమంటాడు దాన్ని, ఇట్ డస్ నాట్, చూడు
ఇట్ డస్ నాట్ కంప్లీట్లీ కంట్రోల్ ద పీక్ లిమిట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కంట్రోల్ ద డివిడెండ్ పాలసీ. అంతే కదా, వాడికి 100% వాడికి అంత కంట్రోల్ లేదు, కంపెనీ డిసైడ్ చేసే అంత డిఫరెన్స్. సో ఈ టెంపరీ డిఫరెన్స్ ఇట్ కెనాట్ కంట్రోల్ ద, చూడు కూడా, ఇట్ కెనాట్ కంట్రోల్ ద రివర్సల్. ఒకసారి, it cannot control this temporary difference, and deferred tax is provided on a temporary difference arising investment joint venture. So 15 to 50%, that's it. ఇక్కడితో ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయింది. థ్యాంక్ యూ.